మిసెస్ రాజేశ్వరి గారు, మీరు పార్టీకి తప్పకుండా రావాలి. అత్తయ్య మీకు ప్రత్యేకించి చెప్పమన్నారు. మా ఇంట్లో నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత మా ఇంట్లో అరేంజ్ చేసిన మొట్టమొదటి ఫంక్షన్ కదా. అందుకే అత్తయ్య అందరినీ ఇన్వైట్ చేయమని నాతో చెప్పారు. పర్సనల్గా ఆవిడే పిలుద్దాం అనుకున్నారు. కానీ నేను కూడా అందరితో అలవాటు పడాలి అన్న ఉద్దేశంతో ఆ పని నాకు అప్పగిచ్చారు. తప్పకుండా వస్తారు కదూ? అలా తన బర్త్డే పార్టీ కోసమని అందరినీ ఇన్వైట్ చేస్తోంది మానస. 2 రోజుల్లో జరిగే తన బర్త్డే కోసం అత్తగారు చాలా గ్రాండ్గా ఫంక్షన్ ఏర్పాటు చేసింది. వాళ్ళ పెళ్ళై 6 నెలలే కావడంతో తను కోడలుగా ఇంట్లోకి అడుగుపెట్టాక జరుగుతున్న మొట్టమొదటి వేడుక ఇది. తను మాట్లాడుతూ ఉండగానే అత్తగారు వచ్చింది. ఏమా మానస, నేను చెప్పిన లిస్ట్ అంతా కంప్లీట్ అయ్యిందా? అందరికీ కాల్ చేసి తప్పకుండా రావాలని చెప్పావు కదూ. ఇది నేనే చేయొచ్చు, కానీ నా తర్వాత ఈ ఇంటిని, ఈ బాధ్యతల్ని చూసుకోవాల్సింది నువ్వే కదా. నీకు కూడా అందరితోనూ మాట్లాడడం, ఇంటరాక్ట్ అవ్వడం అలవాటు అవుతుందని నీకు అప్పగిచ్చాను. ఎనీవే, అందరినీ పిలిచినట్టేనా? అవునత్తయ్య, అందరికీ కాల్ చేసి చెప్పేశాను. ఇక మా చెల్లెలు మాత్రమే మిగిలింది. తనకు చివర్లో చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు లిస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా చెల్లెలతో కూడా మాట్లాడేసి నేను కిందకు వస్తాను అత్తయ్య. లంచ్ టేబుల్ మీద సిద్ధంగా పెట్టాను. మీరు నాతో పాటు భోంచేయాలి అని అనుకుంటే ఒక్క 5 మినిట్స్, లేదంటే మీరు చేస్తూ ఉండండి, నేను జాయిన్ అవుతాను. ఏం మాట్లాడుతున్నావు మానస నువ్వు? ఇంత గ్రాండ్గా అరేంజ్ చేస్తున్న పార్టీకి మీ చెల్లెల్ని పిలుస్తావా? తన స్టేటస్ ఏంటి? తను ఉంటున్న పరిస్థితులు ఏమిటి? దానికి ఈ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? ఇటు చూడు, నిన్ను మా అబ్బాయి ఇష్టపడ్డాడు కాబట్టి నేను ఈ ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేశాను. కానీ మీ చెల్లెలు పెళ్లి చేసుకున్నది ఒక సాధారణమైన వ్యక్తిని. వాళ్ళు ఆ పెంకుటి ఇంట్లో నానా కష్టాలు పడుతూ బతుకుతున్నారు. ఇదంతా నీకు తెలుసు కదా. తన జీవితం, తన స్థితిగతులు నాకు అనవసరం. కానీ మన ఇంట్లో ఇంత పెద్ద ఫంక్షన్కి తను రావడం నాకు ఇష్టం లేదు. పెద్ద పెద్ద బిజినెస్ పార్ట్నర్స్ అందరూ వస్తున్నారు, తెలుసు కదా నీకు. అలాంటప్పుడు మీ చెల్లి సాదా సీదా చీర కట్టుకుని వచ్చిందంటే నా పరువు పోతుంది. వచ్చిన వాళ్ళందరూ ఆ అమ్మాయి ఎవరు అని అడిగితే నీ చెల్లెలని చెప్పాలి. అప్పుడు ఇంత గతిలేని ఇంటి నుంచి కోడలు తెచ్చుకున్నావా అంటూ నా మొహం మీద ప్రశ్నల వర్షం కురిపిస్తారు వాళ్ళందరూ. మనది చాలా స్టేటస్ ఉన్న కుటుంబం, నీకు తెలీదు. చిన్నప్పటి నుంచి అలవాటు లేకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇక ఇంటికి వచ్చాక అలవాటు చేసుకోక తప్పదు. నేనేమీ నిన్ను తప్పు పట్టడం లేదు కదా. కానీ ఈ ఫంక్షన్కి మీ చెల్లి రావడం వీల్లేదు. ఎందుకంటే అందరి ముందు నా పరువు పోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. అర్థం చేసుకో. అలా చెప్పి అత్తగారు వెళ్ళిపోయింది. బాధపడుతూ నుంచుని మానస గతం గుర్తు చేసుకుంది. మానస, గీతిక అక్కా చెల్లెళ్ళు. తల్లి తండ్రి ఇద్దరు చిన్నతనంలోనే చనిపోతే ఇద్దరూ ఒకరికొకరు తోడై కష్టపడి చదువుకున్నారు. ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి వాళ్లకు సహాయం చేయగా అతన్నే బాబాయిగా అనుకుని కష్టపడి అక్కడా ఇక్కడా పనులు చేసుకుంటూ జీవితం వెళ్ళబుచ్చారు. ఆ విధంగానే అంతో ఇంతో ఇద్దరు చదువుకున్నారు కూడాను. ఇద్దరూ బాగా చదువుకునే వాళ్ళు కావడంతో స్కాలర్షిప్ మీద మంచి కాలేజీల్లోనే సీట్లొచ్చాయి. చదువు పూర్తయ్యే సమయానికి ఒకరోజు వాళ్ళని పెంచిన బాబాయ్, అమ్మా మానస, నీకు వచ్చే నెలే పరీక్షలు అనుకుంటాను కదూ. తెలుసు తెలుసు. ఎందుకు బాబాయ్? ఎందుకంటే నీకు పరీక్షలు అవ్వగానే పెళ్లి చేసి పంపించేద్దామని. ఇంక దేనికి? అయ్యో, అదేంటి బాబాయ్, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. ఇప్పుడే కదా చదువు అవుతోంది. చెల్లెలు చదువు పూర్తవ్వాలి, తనకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి. అవన్నీ అయిన తర్వాతే నా పెళ్లి గురించి. ఇప్పట్లో దాని గురించి మాట్లాడొద్దు బాబాయ్. అయ్యో, అలా అంటే ఎలా? మీ ఇద్దరి బాధ్యత తీర్చుకుంటేనే నాకు కూడా మనశ్శాంతి. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరిని పెంచి నేనెన్ని కష్టాలు పడ్డాననుకున్నావు? బాబాయ్, సరే సరే, ఉన్న విషయం చెప్తానమ్మా. 2 నెలల క్రితమే నీకోసం ఒక మంచి సంబంధం వచ్చింది. మన ఊరి జాతర జరిగినప్పుడు పక్క ఊళ్ళో ఒక జమీందారు గారి అబ్బాయి ఇక్కడికి వచ్చాడు. అతను వాళ్ళ అమ్మగారు ఇక్కడికి వచ్చినప్పుడు నిన్ను చూశారట. ఎవరు ఏమిటి అని వివరాలు తర్వాత కనుక్కున్నారు. నాతో మాట్లాడితే
ఇంకొక 2-3 నెలల్లో పరీక్షలున్నాయని అవి అయిపోయాక సంబంధం ఖాయం చేసుకుందామని చెప్పాను. అలా కాదు మానస, మంచి సంబంధం. ఊళ్ళో కూడా వాళ్ళ గురించి నేను ఎంక్వైరీ చేశాను. అబ్బాయిది చాలా మంచి ఉద్యోగం అని, ఆస్తిపరులని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు నిన్ను ఇష్టపడటమే నీ అదృష్టం. పుట్టినప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డారు మీ ఇద్దరు. నేనేదో కష్టపడి చదివించాను, అండగా ఉన్నానే తప్ప ఏ రోజైనా సుఖంగా బతికారా? ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. అంతటి గొప్పింటి వాళ్ళు నేను కోడలు చేసుకుంటే నీ కష్టాలన్నీ తీరినట్టే. చెల్లెలు పెళ్ళి వాళ్ళ సహాయంతో ఇంకా బాగా చేయగలుగుతావు. అందుకే నీ శ్రేయోభిలాషిగా నీ తరపున మాట ఇచ్చాను. నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటావని. అయినా చెల్లెల్ని నేను చూసుకోను. మనని కోరి సంబంధం వచ్చినప్పుడు వదులుకోకూడదమ్మా. నువ్వెన్నైనా చెప్పు బాబాయ్, నా మనసు ఒప్పుకోవడం లేదు. చెల్లెల్ని ఇలా ఒంటరిగా వదిలేసి నా దారి నేను చూసుకుని ఎలా వెళ్ళిపోతాను? దాని సంగతి నేను దగ్గరుండి చూసుకోవాలి. పెళ్ళయ్యాక ఎవరు ఎలాంటి వాళ్ళో ఏం తెలుస్తుంది బాబాయ్? మంచివాళ్లే అయి ఉండొచ్చు, కానీ కొన్ని విషయాల్లో వాళ్ళ అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు కదా. అదేంటక్క అలా అంటావు? నా కోసం నీకు వచ్చిన ఇంత మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటావా చెప్పు? ఇంతకాలం నన్ను చూసుకున్నది, నా కోసం కష్టపడింది చాలు. బాబాయ్ వాళ్లకు మాటిచ్చానన్నాడు, వాళ్ళ గురించి ఎంక్వైరీ కూడా చేశానన్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి? అంత మంచి సంబంధం నిన్ను వెతుక్కుంటూ రావడం సంతోషం కదా. కాదనకక్క, ఒప్పుకో ప్లీజ్. నువ్వెన్నైనా చెప్పవే, నేను ఒప్పుకోలేను. నిన్నిలా ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను. నీ బాధ్యత తీరిన తర్వాతే నా సంగతి చూసుకుంటాను. అప్పటిదాకా వాళ్ళు వెయిట్ చేస్తే సరి, లేదంటే వేరే సంబంధం చూసుకోమందాం. మనకు ఎవరు రాసి పెట్టుంటే వాళ్ళు. అక్క సరే, నువ్వు ఇలా అంటున్నావు కాబట్టి నా మనసులో మాట చెప్తాను. నేను మన ఊళ్ళో స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు చూడు శివ, అతన్ని ఇష్టపడుతున్నాను. అంతేకాదు, అతను నన్ను ఇష్టపడుతున్నాడు. మేము సమయం వచ్చినప్పుడు నీకు చెబుదాంలే అనుకున్నాం. ఇంకా చదువుకుంటున్నాను కదా, నా చదువు పూర్తయిన తర్వాత చెబుదాం, లేదంటే నువ్వు కోపడతావేమో అనుకున్నాను. ఇవాళ పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆయనంటే నాకు ఇష్టం, నేనంటే కూడా ఆయనకు చాలా ఇష్టం. మన ఇంటి పరిస్థితులు అవన్నీ ఆయనకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి ఒక ఊరి వాళ్ళమే కదా. ఒకప్పుడు మా సీనియర్ తను. అప్పటి నుంచి మేము అప్పుడప్పుడు కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళ చెల్లెలు నా క్లాస్మేటే, నీకు తెలుసు కదా, తనే. నేను ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానక్క. ప్లీజ్ ఇప్పుడైనా నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకో. ఆ తర్వాత ఆయనతో నా పెళ్లి జరిపించు. నీకు కూడా సంతోషంగా ఉంటుంది. ఇక ఇప్పుడు నా బాధ్యత నీకు తీరినట్టేగా. అబ్బో, ఇంత కథ ఉందా? సరే అయితే, నీ ఇష్టం నేనెందుకు కాదంటాను చెల్లి. అంత ఇష్టపడితే తప్పకుండా ఆయనతోనే నీ పెళ్లి చేస్తాను. నాకు కూడా వాళ్ళ అమ్మగారు బాగా తెలుసు. పాపం వాళ్ళ నాన్నగారు చనిపోతే ఆవిడ చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరినీ కష్టపడి పెంచి పెద్ద చేశారు. నాతో చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. చాలా మంచి ఆవిడ. అలాంటి ఇంటికి నువ్వు వెళితే సుఖపడతావు, సంతోషంగా ఉంటావు. అలా అయితే ఒక పని చేద్దాం. వచ్చే సంవత్సరం కదా నీ చదువు పూర్తయ్యేది. నీ చదువు కూడా పూర్తయిన తర్వాత నీకు పెళ్లి చేసి అప్పుడు నేను చేసుకుంటాను. ఒక్క సంవత్సరం వాళ్ళు ఆగుతారేమో అడుగుదాం. ఒకవేళ అలా కూడా కాదంటే ఇద్దరికీ ఒకేసారి పెళ్లి పెట్టుకుందాం. బాబాయ్, దీనికైతే సమ్మతమేనా? అప్పుడు దీని చదువు పూర్తయిపోతుంది. దాని పెళ్లి చేసిన సంతృప్తి నాకుంటుంది. ఏమంటావు బాబాయ్? అలా కాదు, వాళ్ళు ఒక సంవత్సరం వెయిట్ చేయమంటే చేసేలా లేరు. అసలు నీ పరీక్షలు అయ్యేదాకా ఆగమంటేనే కొంచెం చిరాకు పడ్డారు మానస. ఇప్పుడు ఇంకో సంవత్సరం అన్నావంటే నీకు వచ్చిన అవకాశం చేజారిపోతుంది. అదీ కాక నువ్వు ఒక విషయం ఆలోచించు. నీకైతే నేను మీ పిన్ని పీట్ల మీద కూర్చుని నీ పెళ్లి జరిపిస్తాం. మరి మీ చెల్లెలికో నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు నీ భర్త కలిసి తనకు పెళ్లి చేయొచ్చు. అందుకోసమైనా నువ్వు ముందే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు అర్థం చేసుకో. అక్క, బాబాయ్ చెప్పింది కూడా నిజమే. ఒక పని చెయ్యి, పెళ్ళైన తర్వాత నేను చదువుకోవడానికి కూడా ఆయనకి వాళ్ళ అమ్మగారికి ఏమాత్రం అభ్యంతరం లేదు. వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళేగా. పెళ్ళయ్యాక కూడా నేను కాలేజీకి వెళ్ళి చదువుకుని పరీక్ష రాస్తాను. నువ్వు బావగారు వచ్చే ముహూర్తానికి పెళ్లి చేసుకోండి. ఆ తర్వాత వెంటనే వచ్చే ముహూర్తానికి నాకు పెళ్లి చేసేయి.
అప్పుడు నీకు కూడా తృప్తిగా ఉంటుంది. నా చదువు నేను మానను. ఆయన తప్పకుండా నన్ను చదివిస్తారు. అంతేకాదు, నా చదువు అయిపోయాక ఎక్కడో అక్కడ ఉద్యోగం కూడా చూసి పెడతారు. వాళ్ళు కూడా మనలాగా మధ్యతరగతి వాళ్ళేగా, ఇంటికి కూడా సహాయంగా ఉంటుంది. అందుకే ఇద్దరం కలిసి సంపాదించుకోవాలి, కలిసి అన్నీ నిర్మించుకోవాలి అని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. చెల్లెలు చెప్పిన దాంతో ఏకీభవించింది మానస కూడా. తనకు కూడా ఉన్న దాంట్లో అదే మంచి దారి అని తోచింది. మానసని గీతికని పెంచిన బాబాయ్ ఊరి పెద్ద రామయ్య అంతో ఇంతో ఆస్తిపరుడే. వారసత్వంగా తనకు కొంత ఆస్తి వచ్చింది. అయితే జీవితకాలం తనను వెంటాడే బాధ పిల్లలు లేకపోవడం. అలా బాధపడుతున్న సమయంలోనే ఆ దంపతులకు వీళ్ళ ఇద్దరు తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని కనిపించారు. దాంతో వాళ్లనే తమ సొంత కూతుర్లుగా భావించి చేదోడు వాదోడుగా ఉన్నారు ఆ దంపతులిద్దరు. వీరి పెళ్లి కోసమంటూ వాళ్ళ ఆస్తిలో కొంత భాగాన్ని దాచి ఉంచారు కూడాను. ఆ విషయాలేవి మానసకు గీతికకు చెప్పలేదు. ఎందుకంటే మానస చిన్నతనం నుంచి బాబాయ్ దగ్గర నుంచి సహాయం తీసుకోవడానికి ఇష్టపడేది కాదు. చిన్నతనం నుంచి ఒక పక్క చదువుకుంటూనే మరొక పక్క చిన్న చిన్న షాపుల్లో పనిచేసేది. ఇలా వాళ్ళ పెళ్లి కోసం డబ్బు దాచాడని, వాళ్ళ ఆస్తిలో కొంత భాగం మానసకు గీతికకు ఇద్దామనుకుంటున్నాడని తెలిస్తే మానస ఒప్పుకోదు. అందుకే వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఆ విషయం మానస దగ్గర ప్రస్తావించలేదు. మానసకు తెలియకుండా వాళ్ళు చేసే సహాయం వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అందుకే రాజేశ్వరి అడిగిన కట్నం గురించి కానీ, ఘనంగా పెళ్లి చేయమన్నారన్న విషయాలు కానీ మానసకు పెద్దగా తెలియనివ్వలేదు రామయ్య. కట్నం అడగలేదని, ఘనంగా పెళ్ళి వాళ్లే చేశారని, పెళ్లి ఖర్చులు ఎక్కువ శాతం వాళ్లే పెట్టుకున్నారని చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే పెళ్లి జరిపించాడు. ఇక గీతిక విషయానికొస్తే, గీతిక ఇష్టపడిన అబ్బాయిది కూడా మధ్యతరగతి కుటుంబమే. వాళ్ళు కట్నం కానీ, ఘనంగా పెళ్లి కానీ ఏదీ ఆశించలేదు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కష్టం అంటే తెలిసిన మనుషులు. దాంతో చాలా సాదా సీదాగా తక్కువ ఖర్చుతో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తను ఇవ్వదలుచుకున్నది గీతిక పేరు మీద రాసి ఉంచేశాడు రామయ్య. పెళ్లి సమయంలో ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెట్టి మిగిలింది గీతిక పేరు మీద రాసి తన దగ్గరే భద్రంగా ఉంచుకున్నాడు. ఇలా ఇద్దరి పెళ్ళిళ్ళు సజావుగా జరిగిపోయాయి. అయితే గీతిక పెళ్లి సమయంలో అత్తగారు ఇదంతా గమనించింది. చెల్లెలి పెళ్లి పూర్తయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నుంచి మానసతో, చూడు మానస, నువ్వు మీ చెల్లెలు మీ ఇద్దరే ఒకరికి ఒకరు అన్నట్టు పెరిగారన్న సంగతి నాకు అర్థమైంది. ఎంత తెలిసినా కూడా ఇప్పుడు గీతిక పెళ్లి చేసుకున్న తర్వాత తను ఆ ఇంటి అమ్మాయి అయిపోతుంది. తన పెళ్లి కూడా చూడు, నీ పెళ్లి జరిగినంత ఘనంగా జరిగిందా? ఏదో ఉన్న దాంట్లో అన్నట్టుగా చేశారు. దానికి నేనేం అనడం లేదు. కానీ మన స్టేటస్ వేరు, వాళ్ళ స్టేటస్ వేరు అని చెబుతున్నాను అంతే. నువ్వు ఈ విషయం అర్థం చేసుకుని తనతో ఇదివరకట్లా కాకుండా కాస్త దూరంగా ఉంటే మనకి గౌరవంగా ఉంటుంది. నువ్వు ఇంటి కోడలు అయిన తర్వాత నీ స్టేటస్ మారిపోయింది కదా. తను ఒక పేదింటికి కోడలుగా వెళ్ళింది. ఎవరి తలరాత వారిది. తనతో నువ్వు అతిగా సంబంధాలు కొనసాగించావంటే వాళ్ళ ఇంటికి రావడం, మనల్ని అక్కడికి పిలవడం, వాళ్ళ కుటుంబ సభ్యులతో సంబంధాలు, ఇవన్నీ ఏమాత్రం నాకు ఇష్టం లేదు. నువ్వు మీ ఊరు వెళ్ళినప్పుడు ఏమైనా చేసుకో, కానీ వాళ్ళని ఎప్పుడూ కూడా ఇక్కడి వరకు తీసుకురావద్దు. మరోలా అనుకోకు. మన ఇంట్లో ఏం జరిగినా ప్రతిదానికి వాళ్లకు ఆహ్వానం పంపించాలని మాత్రం అనుకోవద్దు. నీ చెల్లెల కోసం నువ్వేమైనా చేయాలనుకుంటే తప్పులేదు. తన స్తోమతకు తగినట్టుగా నువ్వు ఏదైనా చేయొచ్చు. కానీ తనెప్పుడు మనకు మ్యాచ్ అవ్వలేదు. అది గుర్తుపెట్టుకుని మసలుకో. ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. నేను అందరి అత్తగారిలాగా సాధించే మనిషిని కాను. కానీ నాకు స్టేటస్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు పేద పిల్లవి అని అనుకుంటే నేను ఈ పెళ్ళికే ఒప్పుకునేదాని కాదు. కానీ ఒకసారి పెళ్ళై వచ్చిన తర్వాత నీకు ఆ ఇంటితో సంబంధాలు ఉండవు అనే నమ్మకంతోనే నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. ఎందుకంటే నీతో పాటు ఉన్నది నీ చెల్లెలు. తన పెళ్ళైపోయిన తర్వాత నీకు తనకు సంబంధం ఉండదు. తల్లిదండ్రులా లేరు, బంధువులు కూడా లేరు.
కాబట్టి నువ్వు ఈ ఇంటికి చెందిన దానివి అవుతావు. అప్పుడు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని ఆలోచించాను. అదే మీ చెల్లెలు కూడా ఒక పరపతి పేరు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంటే అప్పుడు ఎలా ఉండేదో. కానీ ఇప్పుడు మాత్రం ఇలాగే ఉండాలి. అర్థమైంది కదా? తను అనుకున్న దాన్ని తలకిందలు చేస్తూ అత్తగారు మానసను పెళ్ళైన మొదట్లోనే ఆశ్చర్యపోయి నిరాశపడేలా చేసింది. పెళ్ళయ్యాక కూడా చెల్లెలతో కలిసి ఉండాలని, తన కుటుంబంలో జరిగే అన్ని శుభకార్యాలకి సంతోషాలకి తనను పిలవాలని, అందరూ కలిసిమెలిసి ఒక కుటుంబంలా ఉండాలని మానస కోరుకుంది. చెల్లెలకు కూడా ఎవ్వరూ లేరు తను తప్ప. తను కూడా గీతికను ఆదరించకపోతే తనను చూసేవాళ్ళెవరు? ఏ అవసరం వచ్చినా పలకరించేదెవరు? ఇలా మానస చాలా దిగులు పడిపోయింది. ఇక జరిగిందంతా గుర్తు చేసుకుంటూ, అవునులే, అత్తయ్య ముందే చెప్పారు కదా దాన్ని దేనికి పిలవకూడదని. ఇప్పుడు ఈ పార్టీకి కూడా పిలవకూడదన్నమాట. ఇదేదో చిన్న ఫంక్షనే కదా, దీనికైనా పిలుద్దాం అనుకున్నాను. పుట్టి బుద్ధి ఎరిగాక నా పుట్టినరోజు జరగడం అంటూ ఎప్పుడూ ఎరగం. అది నేను ఇంత సంతోషంగా ఉంటే చూస్తుంది, కళ్ళారా చూసి ఆనందిస్తుంది అనుకున్నాను. దానికి ఎలాగూ అలాంటి యోగం లేదు. ఏంటో నా స్వార్థం నేను చూసుకుని ఈ ఇంట్లో పడ్డాను అనిపిస్తుంది. పాపం, కనీసం ఇది చూసి సంతోషపడే యోగం కూడా లేదు దానికి. ఇప్పుడెలా? ఇలా పార్టీ జరుగుతుందని ఖచ్చితంగా నువ్వు కూడా రావాలి అని ముందే చెప్పుంచానే. మానస ఆలోచించుకుంటూ ఉండగానే గీతిక నుంచి ఫోన్ వచ్చింది. అక్క, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఎంతసేపటికి ఫోన్ చేయవేంటి? చెప్పావు కదా 2 రోజుల్లో వచ్చే నీ పుట్టినరోజుని మీ అత్తింట్లో చాలా గొప్పగా సెలబ్రేట్ చేస్తున్నారని, పెద్ద పార్టీ పెట్టారని. దానికి రావడం కోసం మేము ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి. నిన్నే వెతికాం, కానీ దొరకలేదు. ఈరోజు ఏదో ఒక విధంగా ట్రై చేయమని ఆయనతో చెప్పాను. మరి ఖచ్చితంగా పార్టీ ఉంది కదా? పాపం మానసకు అత్తగారు ఇలా చెప్పిన విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అది గీతిక, పార్టీ అయితే ఉంది కానీ అత్తయ్య నిన్ను రావద్దని చెప్పిందే. ఈ విషయం నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇంతకు ముందే చెప్పాను కదా చెల్లి, మా అత్తయ్యకు స్టేటస్, పరువు, పరపతి ఇలాంటి వాటి మీద చాలా దృష్టి ఎక్కువ. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు, బిజినెస్ మ్యాగ్నెట్స్, వాళ్ళందరూ వస్తారని. అలాంటి చోటకి నువ్వు వస్తే తనకు తలవంపులుగా ఉంటుందని. ఓ అదా, సరే సరే, పర్లేదులే అక్క. అయినా నీకు అంత గ్రాండ్గా ఫంక్షన్ జరుగుతూ ఉంటే చూడాలనుంది. అత్తయ్య అలా ఫీల్ అవుతుందని నేను అనుకున్నాను. కానీ నువ్వు మొన్న రమ్మని చెప్పేసరికి ఈ ఒక్కసారి ఓకే అన్నారేమో అని అనుకున్నానులే. సరే, ఒక పని చేస్తాను, నేను వస్తానక్క. కానీ ఎవ్వరికీ తెలియకుండా దూరంగా నిన్ను చూసి వెళ్ళిపోతాను. ఓకేనా? అప్పుడైతే అత్తయ్యకు నేను వచ్చానని తెలియదు కదా. మానస కాదనలేకపోయింది. పరిస్థితి ఇలా ఉంది అని చెబితే కూడా గీతిక బాధపడకుండా అది అర్థం చేసుకుని దూరం నుంచైనా చూసి వెళ్ళిపోతాను అని అంటుంటే మానస కళ్ళల్లో నీళ్ళాగలేదు. కానీ తను బాధపడితే చెల్లెలు ఎక్కడ దిగాలు పడుతుందోనని మౌనంగా ఊరుకుంది. అనుకున్న విధంగానే పార్టీ రోజు రానే వచ్చింది. ఆ రోజంతా కోలాహలంగా ఇంటి నిండా జనాలతో హడావిడిగా సాగిపోయింది. అంత పార్టీలోనూ గీతిక ఎక్కడుందో, ఏ వైపు నుంచి తనను చూడడానికి వచ్చిందో అని వెతుక్కుంటూనే ఉంది మానస. కానీ గీతిక తనకు కూడా కనపడలేదు. ఎవ్వరికీ తెలియకుండా దూరం నుంచే జరుగుతున్న పార్టీని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గీతిక భర్త శివ కూడా తనను ఎంతో అర్థం చేసుకుని ప్రేమించినవాడే. పరిస్థితుల్ని అర్థం చేసుకుని తాను కూడా గీతిక చెప్పినట్టుగానే చేశాడు. ఎప్పుడో వచ్చి చూసి వెళ్ళిపోయి ఉంటుందిలే అనుకుని మనసులోనే తృప్తి పడింది మానస కూడాను. ఇదంతా గమనించారు మానస మామగారు. మరుసటి రోజు రాజేశ్వర్తో, ఏమే పాపం, ఆ పిల్ల తరపున ఉన్న ఒక్కగానొక్క మనిషి వాళ్ళ చెల్లెలు
తనని ఫంక్షన్కి రాకుండా చేసావు. ఇదంతా నీ పనే కదూ. లేకపోతే ఆమె వచ్చుండేది. పాపం మానస అంత గ్రాండ్గా పార్టీ జరుగుతున్నా మొహం దిగాలుగా పెట్టి కూర్చుంది. 4 వైపులా వెతుక్కుంటూనే ఉంది తన చెల్లెలు వస్తుందేమో అని. అయినా రాలేదు అంటే నువ్వేదో చేసుంటావు. నాకు నీ మీద అనుమానంగానే ఉంది. అనుమానం ఏముంది, నిజమే. మరి ఇంత గొప్ప గొప్ప వాళ్ళు వచ్చిన ఫంక్షన్కి ఆమె చెల్లెల్ని రాణిస్తే మన పరువు పోదు. ఇప్పుడు వాళ్ళ చెల్లి వచ్చిందనుకోండి, ఊరికే ఉంటుందా? మానసుతో పాటే తిరుగుతుంది, తన పక్కనే నుంచుంటుంది, తనతో మాట్లాడుతుంది. అప్పుడు వచ్చిన వాళ్ళంతా ఆమె ఎవరు అని అడుగుతారు. ఆమె వాలకం చూసి ఒక విధంగా ఆశ్చర్యపోతారు. అప్పుడు మానస చెల్లెలని చెప్పాల్సి వస్తుంది. అది గీతికకే కదా అవమానం. అందరూ అప్పుడు అసహించుకుంటారు. ఇలాంటి దిక్కులేని కుటుంబం నుంచి వచ్చిందా మీ కోడలు అనుకుంటారు. నాతో పైకి అన్న అంటారు కూడాను. మీకు తెలుసు కదా వ్యవహారాలు ఎలా ఉంటాయో. చూడండి, వచ్చిన వాళ్ళందరూ ఎంత పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళందరి ముందు వాళ్ళ చెల్లెలు అలా సాదా సీదా చీరలు కట్టుకుని ఏదో ఒక చిన్న గిఫ్ట్తో వస్తే ఏం బాగుంటుంది? అప్పుడు మనకే తలవంపులుగా ఉంటుంది. గబుక్కుని ఆవేశంలో ఒక మాట అన్నాను అనుకోండి, గీతిక బాధపడుతుంది. అక్కడి నుంచి మానస కోపం వస్తుంది. ఇవన్నీ అవసరమా? అందుకే నేను ముందే రావద్దని పిలవద్దని చెప్పేశాను. నేను ఒక విధంగా వాళ్లకు మేలే చేశాను. మీరేమో నన్ను ఆడిపోసుకుంటున్నారు. తను వచ్చిన తర్వాత తనను బాధ పెడితే అదేమైనా బాగుంటుందా? ఇదేంటి, అసలు మన ఇంట్లో జరిగే ఏ పార్టీకి తనను ఆహ్వానించద్దని ముందే చెప్పేశాను మానసతో నేను. పాపమే, వాళ్లకు తల్లిదండ్రులు లేరు. ఆ అక్క చెల్లెళ్ళే ఒకరంటే ఒకరు ప్రాణంగా బతికి పెరిగి ఇంత వాళ్ళయ్యారు. మన ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ సంబంధం తెగొట్టేయడం న్యాయం కాదు. మానస ఎప్పుడు ఇక్కడ ఉండే అమ్మాయే. ఈ ఇంట్లో ఏం జరిగినా చెల్లిని పిలవద్దంటే ఇక ఎప్పుడు ఉంటుంది? పాపం ఆ పిల్లకి ఏదైనా అవసరమైతే అమ్మలాగా చూసుకోవాల్సిన అక్క. అదంతా మానస మనసులో బాధగా ఉండదు? ఏదైనా చెప్పు, నువ్వు ఇలా చేయడం నాకు చాలా బాధ అనిపించింది. మానస మొహం చూస్తే జాలేసింది. అయినా మన పెళ్ళయ్యేసరికి మన పరిస్థితి ఎలా ఉంది మర్చిపోయావా? ఇవాళ స్టేటస్ గురించి మాట్లాడుతున్నావు. ఆ రోజున మనం ఒక పూట తిని ఒక పూట తినక బతికిన వాళ్ళం కాదు. అక్కడి నుంచి వచ్చి కూడా ఇవాళ నీకు ఎక్కడి నుంచి వచ్చిందే ఈ స్టేటస్? మన ఇంట్లో వాళ్ళని మనమే అవమానపరుచుకుంటామా? నలుగురు 4 మాటలంటే వాళ్లకు ధీటుగా సమాధానం చెప్పాలి. మా కోడలు చెల్లెలు అని, కొడుకు ఇష్టపడ్డాడు కదా అని పేరింటి పిల్లైనా పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చావు. కానీ వాళ్ళ స్థితిగతుల్ని కూడా నువ్వు సమ్మతించక తప్పదు. ఈ విషయం ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో. అయినా నా పిచ్చి కానీ స్టేటస్ కోసం సొంత చెల్లెల్నే దూరం పెట్టిందానివి. నీతో ఇంతసేపు నేను మాట్లాడడమే దండగా. నీ సంగతి మొదటి నుంచి తెలుసులే. కానీ కోడల విషయంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తావని ఊహించలేకపోయాను. అవునులే, రక్త సంబంధమే వద్దనుకున్నదానివి. ఇంకా కోడల గురించి ఏం ఆలోచిస్తావు? బా, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చారు ఈయన అనుకున్నాను. అవును, నా సంగతి తెలిసి కూడా ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకో. ఇప్పుడు ఈయనకి ఏదో ఒక సమాధానం చెప్పి ఇక్కడి నుంచి పంపించేయాలి. అబ్బబ్బా, ఏంటి మీ గొడవ? చూడండి, ఈ విషయంలో నాతో మీరు వాదించొద్దు. నా చెల్లెల్ని ఎలా అయితే దూరం పెట్టానో మన మానస చెల్లెల్ని కూడా అంతే. అప్పుడు కూడా మీరు ఇలాగే చెప్పడానికి ప్రయత్నించారు. నేను వినిపించుకోలేదంటే నా మనసు అంతే అని అర్థం. ముందు రవి ఏదో డాక్యుమెంట్స్ అడిగాడు కదా, అవి వెతకండి. నాతో ఈ అనవసరమైన గొడవ ఎందుకు మీకు? అబ్బాయి వచ్చే టైం అయింది. అవి అడిగితే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎక్కడ పెట్టారో ఓ పట్టాను గుర్తుండదు మీకు. ముందు వెళ్ళి ఆ ఫైల్ సంగతి ఏమిటో చూడండి. చేసేది లేక అచ్యుతరామయ్య లోపలికి వెళ్ళిపోయాడు. అచ్యుతరామయ్య చెప్పినట్టు రాజేశ్వరి తన సొంత చెల్లెల్ని, అందులోనూ తనకు ఎంతగానో సహాయం చేసిన చెల్లెలు లక్ష్మిని స్టేటస్ తక్కువగా ఉందన్న కారణంగా దూరం పెట్టింది. ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా పెరిగారు. అయితే రాజేశ్వరి చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది అని తెలుసుకున్న లక్ష్మి రాజేశ్వరి అడగకుండానే వ్యాపారం చేసుకోవడానికి కొంత డబ్బు పోగు చేసి రాజేశ్వరికి ఇచ్చింది. ఆ డబ్బుతో వ్యాపారం ప్రారంభించాడు అచ్యుతరామయ్య. అయితే అదృష్టం కలిసి వచ్చి దాని ద్వారా వ్యాపారం అభివృద్ధి చెంది
ఇంతకు 10 సంపాదించగలిగారు వాళ్ళు. అప్పుడే వాళ్ళ కుటుంబం స్థిరపడింది. ఇవేవీ గుర్తులేని రాజేశ్వరి డబ్బు రాగానే చెల్లెల్ని కూడా హీనంగా చూడడం మొదలుపెట్టింది. తనిచ్చిన డబ్బును తనకు తిరిగి ఇచ్చేసింది. ఇక తన మొహం చూడొద్దని, తన ఇంటికి రావడానికి కూడా ప్రయత్నించొద్దని ఒకసారి లక్ష్మితో గాయపడేలా మాట్లాడింది రాజేశ్వరి. ఇదిగో చూడు లక్ష్మి, నువ్వు నాకు డబ్బిచ్చిన మాట నిజమే. దానితో వ్యాపారం చేశాం, బాగా అభివృద్ధి చెందాం. కానీ ఇప్పుడు మా పరిస్థితి చూసావా? ఈ ఇల్లు, ఈ బంగ్లా, కారు, ఇన్ని వస్తువులు ఇవన్నీ మేం కష్టపడి సంపాదించుకున్నవే. నువ్విచ్చిన డబ్బుతో కొనుక్కున్నవేం కావు. నువ్విచ్చిన డబ్బు నీకు తిరిగి ఇచ్చేసాను కదా. బ్యాంకులో ఎలా అప్పు తీసుకుంటామో అలా నీ దగ్గర అప్పు తీసుకున్నట్టు అయింది. ఆ విధంగా మాకు కలిసి వచ్చిందే తప్ప నీ వల్ల మాత్రం కాదు. అయితే ఇలాంటివన్నీ నువ్వు ఎప్పుడు చూసుండవు. నీ చీర చూడు ఎలా ఉందో. నా చీర చూసావా? మా ఇంటికి ఎప్పుడూ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు, చాలా పలుకుబడి గల వ్యక్తులు వస్తూ ఉంటారు. నువ్వు ఇలా మా ఇంటికి రావడం తగ్గించేయడం మంచిది. ఏదో పాత పరిచయాలన్నీ గుర్తుపెట్టుకుని అస్తమానం మా ఇంటికి వస్తే వచ్చిన నలుగురు నిన్ను చూసి తక్కువగా మా గురించి మాట్లాడుకుంటారు. నాకు అది ఇష్టం లేదు. ఇదివరకట్లాగా లేదు. ఇప్పుడు మా స్టేటస్ చాలా పెరిగిపోయింది. ఇవాళ ఊళ్ళో మేము చాలా పలుకుబడి ఉన్నవాళ్ళం. అలాంటప్పుడు నువ్వు మాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేసాను కదా. ఇంకా నేను ఒకదాన్ని ఉన్నానని మర్చిపో. నీ బతుకేదో నువ్వు బతుకు. ఆ మాటలకు ఎంతగానో గాయపడ్డ లక్ష్మి మళ్ళీ ఇంకొక్కసారి రాజేశ్వరి గడప తొక్కలేదు. రాజేశ్వరి అడగలేదు. కానీ తన బాధ తెలుసుకుని ఉన్న దాంట్లోనే డబ్బు పోగేసి తనకు సాయం చేసింది. లక్ష్మికి డబ్బు అవసరం లేదు. సొంత అక్క అనే అభిమానం మాత్రమే తనకు ఉంది. అలాంటప్పుడు అక్క ఇంత కఠినంగా మాట్లాడేసరికి లక్ష్మి చాలా నొచ్చుకుంది. ఆ తర్వాత రాజేశ్వరిని కలవడానికి ప్రయత్నించలేదు. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. అయినా రాజేశ్వరి అదే స్టేటస్తో, అదే అహంకారంతో జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇక కోడలి జీవితం కూడా అలాగే ఉండాలని శాసిస్తోంది. బాధపడుకు మానసా, నీ బాధ నాకు తెలుసు. కానీ అమ్మని కాదని నేనేం చేయలేను. గీతిక వస్తే చాలా బాగుండేది. కానీ అమ్మ తన స్టేటస్ కోసం ఏదైనా చేస్తుంది. నీకు తెలుసా, సొంత చెల్లిని కూడా ఇంటికి రానివ్వకుండా పక్కకు పెట్టేసింది. అమ్మ అంతే. ఈ విషయంలో తనని ఎవ్వరూ మార్చలేరు. సో ప్లీజ్, నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. నాకు విషయం అర్థమైంది, కానీ సమాధాన పడలేకపోతున్నాను. నా పుట్టినరోజు పార్టీకి నా సొంత చెల్లెలే రాకూడదా? ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. నేను ఈ పెళ్లి చేసుకునే ముందు ఇదంతా ఊహించలేదు. మొదట బాబాయ్ చెప్పినప్పుడు పెళ్ళి వద్దు అన్నాను. చెల్లెలకి పెళ్ళయ్యాకనే నేను చేసుకుంటాను అన్నాను. తనను అలా ఒంటరిగా వదిలేసి రాలేను అని చెప్పాను. కానీ బాబాయ్ మళ్ళీ మళ్ళీ మంచి సంబంధం రాదని, ఇలాంటిది ఇష్టపడి వచ్చినప్పుడు వదులుకోకూడదని నాకు నచ్చ చెప్పాడు. అయితే గీతిక కూడా శివను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతోందని, అవన్నీ విషయాలు తెలిసిన తర్వాత తనకు పెళ్లి చేస్తే నా బాధ్యత కూడా తీరుతుంది కదా అనుకున్నానే. కానీ నాకు పెళ్లి చేసుకుని వచ్చేస్తే దానితో సంబంధం తెగిపోతుందని నేను ఊహించలేకపోయాను. మీకు తెలుసు, నేను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెరిగాం. మా చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతే బాబాయ్ ఎంతో సహాయంగా ఉన్నా మేమిద్దరం ఎప్పుడు విడిగా ఉండలేదు. దానిని చూడకుండా నేను ఒక్కరోజు కూడా లేను. అలాంటిది ఇప్పుడు నాకు భయం వేస్తోంది. ఒక పుట్టినరోజు పార్టీకి దానిని రానివ్వకపోతే రేపొద్దున మన జీవితంలో జరిగే ఏ ఫంక్షన్కి, ఏ శుభకార్యానికి అది రాదా? నేను అన్నీ ఇలా ఒంటరిగానే చేసుకోవాలా? ఇంట్లో ఇంతమంది ఉన్నా నాకు ఒంటరితనంగా అనిపిస్తోందండి. మా ఇంట్లో ఒంటరిగా ఉన్నా నాకెప్పుడు ఈ ఫీలింగ్ రాలేదు. ఇక్కడంతా బాగానే ఉంటుంది, కానీ సంతోషం ఉండదు. అదేంటో. నేనేమి మా చెల్లెల్ని తెచ్చి ఇంట్లో పెడతానని అనడం లేదు. కనీసం అప్పుడప్పుడు అది ఇక్కడికి వస్తే చూసుకునే అదృష్టం కూడా లేకపోతే నాకెంత బాధ కలుగుతుంది. కాలం అన్నిటినీ మారుస్తుంది. మా అమ్మ మనసు ఎప్పుడు మారుతుందో అని మేం కూడా ఎదురు చూస్తున్నాం. దానికోసం ఎదురు చూడడం తప్ప మరేం చేయలేం మనసా. మా పిన్నంటే మాకు కూడా చాలా ఇష్టం. మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆదరంగా పలకరించేది. నీకు తెలుసా, తను ఊరి నుంచి వచ్చినప్పుడల్లా మాకు కొత్త బట్టలు, స్వీట్లు తీసుకొచ్చేది. మా పరిస్థితి చాలా దారుణంగా ఉన్న రోజుల్లో తను కష్టపడి
డబ్బు కూడబెట్టి మా అమ్మకి ఇచ్చింది. అవన్నీ మా అమ్మకి గుర్తు ఉన్నా లేకపోయినా ఈ రోజున తనకు పట్టిన స్టేటస్ పిచ్చే తనకు ముఖ్యం. అంతే. మేమేదైనా అంటే తను బాధపడుతుందే తప్ప మార్పు వస్తుందని మా ఎవ్వరికి కూడా నమ్మకం లేదు. అందుకే ఈ విషయంలో అమ్మని మేము గట్టిగా ఫోర్స్ చేయలేకపోతున్నాం. నాన్న కూడా దీని గురించి అమ్మతో మాట్లాడారట, కానీ అమ్మ ఏమాత్రం వినిపించుకోలేదు. ఇంకొంతకాలం ఓపిక పట్టు, నెమ్మదిగా పరిస్థితుల్లో మార్పు వస్తుందేమో. నువ్వు ఊహించినట్టుగా నువ్వు మీ చెల్లెలు దూరం అయిపోవడం అనేది జరగదు. నీకంత బెంగగా అనిపిస్తే మీ ఊరెళ్ళిరా, కొంచెం ఉపశమనంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఇంతవరకు చెప్పగలను. మా పిన్నికి ఒకడే కొడుకు, వాడి పేరు గౌతమ్. వాడు నేను కలిసి చిన్నప్పుడు సొంత అన్న తమ్ముళ్లాగా పెరిగాం. అలాంటిది వాడు నాకు దూరం అయిపోయాడు. ఏం చదువుకున్నాడో, ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో నాకేమీ తెలీదు. తెలుసా, నాకు వాడే సొంత తమ్ముడు. ఇప్పటికీ మనసులో వాడు ఎప్పుడైనా కనిపిస్తాడేమో అని ఆశగా ఉంటుంది. ఏం చేస్తాం, ఏదో ఒకరోజు మా అమ్మ మారుతుందనే ఉద్దేశంతోనే ఉంటున్నాను. నువ్వు కూడా అర్థం చేసుకో. కొంతవరకు మానసకి పరిస్థితి అర్థమైంది. భర్త తనకు కాస్త సపోర్టుగా ఉండడంతో ఏదో విధంగా సమాధానపడింది. రోజులు గడుస్తూ వచ్చాయి. మానస 4 రోజులు గీతకి దగ్గరికి వెళ్ళొస్తుంది. కొంత మనసు కుదుటపరుచుకుంది. ఇంకా నయం, అత్తగారు అక్కడికి కూడా వెళ్ళడానికి వీల్లేదని చెప్పలేదు. అంతవరకు సంతోషించాలి అనుకుంది మనసులో. ఇలా ఉండగా ఒకరోజు రవి ఇంటికి రావడం చాలా ఆలస్యం అవుతుంది. రాజేశ్వరి కంగారు పడుతూ అచ్యుతరామయ్యతో ఇలా అంటుంది. ఏమైందంటారు? రవి ఇంకా ఇంటికి రాలేదు. ఎంత పనున్నా ఇంత లేట్ చేయడే. నాకెందుకో కంగారుగా ఉందండి. అసలు ఈ మధ్య కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాక వాడికి తీరికే ఉండడం లేదు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, ఆ గోల్డ్ షాప్ మనకి వద్దు అని. కానీ మిసెస్ ప్రగతి వాళ్ళ అబ్బాయితో కలిసి ఇద్దరు పార్ట్నర్స్గా ఉండి ఆ షాప్ని పెట్టుకున్నారు. ప్రగతి నాకు కూడా చాలా క్లోజే కదా అని ఓకే అనుకున్నాను. ఆ షాప్ ఎప్పుడైతే పెట్టాడో అప్పటి నుంచి రవి చాలా బిజీ అయిపోయాడు. తనకు స్పేసే దొరకడం లేదు. ఇంటికి రాడు, మాట్లాడు, కనిపించడు. ఇలా అయితే ఎలా? ఇవాళైతే మరీ ఆలస్యమైంది. చూడండి, అర్ధరాత్రి కావస్తోంది. అలా మాట్లాడుతూ ఉండగానే రవి ఇంటికి వచ్చాడు. ఏంట్రా ఇది? కనీసం భోజనం చేయడానికైనా ఇంటికి వచ్చేవాడివి. ఇప్పుడు మరీ అర్ధరాత్రి దాటింది. ఇప్పటిదాకా రాకపోవడం ఏంటి? ఎంత వర్క్ ఉంటే మాత్రం. అయినా ముందే అనుకున్నాం కదా ఆ షాప్ జోలికి వెళ్ళొద్దు అని. అది వచ్చినప్పటి నుంచి నీకు వర్క్ పెరిగిపోయింది. అప్పటి నుంచి అసలు మనిషిలా లేవు. ఇంట్లో ఎవరితోనూ మాట్లాడడం లేదు, కాలక్షేపం చేయడం లేదు. పాపం మానస కూడా ఒంటరిగా ఫీల్ అవుతోంది. ఏం చెప్పనమ్మా, ప్రగతి ఆంటీ వాళ్ళ అబ్బాయి ముఖేష్ నా ఫ్రెండే కదా, నాకెంతో క్లోజ్గా ఉండేవాడు. వాడి బిజినెస్ అనగానే నేను కూడా ఇంట్రెస్ట్ చూపించాను. ఇవాళ రేపు గోల్డ్ షాప్ అంటే మంచి లాభాల మీదే ఉంది కదా, వాడికి అందులో అనుభవం ఉంది. సో పెట్టుబడి పెడితే తప్పేముంది అనుకున్నాను. కానీ ఇవాళ ఏం జరిగిందో తెలుసా? వాడు నన్ను మోసం చేశాడు. బిజినెస్లో చీటింగ్ జరిగినట్టు లెక్కలు కనిపిస్తున్నాయి. అవన్నీ నా మీదకి తోసేశాడు. ఇవాళ ముఖేష్తో పెద్ద గొడవ అయింది. జరిగిన లాస్ అంతా నా వల్లనేనని, నేను చీటింగ్ చేశానని, లెక్కల్లో ఉన్న అవకతవకలన్నీ నా వల్లే జరిగాయని ముఖేష్ నాతో అంటున్నాడు. నేను ఎంతగానో చెప్పడానికి ట్రై చేశాను, కానీ చాలాసేపటికి నాకు అర్థమైంది ఇదంతా కావాలనే జరిగింది అని. ఇప్పుడు ప్రగతి ఆంటీ కూడా నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ముఖేష్ నన్ను అలాగే వదిలేసి వెళ్ళిపోయాడు. అసలు ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు. చివరికి కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు. మనకు వచ్చిన లాభాల్లో 60% దాంట్లోనే పెట్టుబడి పెట్టానమ్మా. ఇంతకంటే బాగా లాభాలు వస్తాయి అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే అసలు నేను జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడేమవుతుందో తెలియట్లేదు. బాధ్యతంతా నా మీద వేశాడు, కానీ చివరకు లెక్కల్లో ఇలా చూపించాడు. మోసపోయామమ్మా మనం. ఏం మాట్లాడుతున్నావురా? ఉండు, ప్రగతి ఆంటీకి నేను కాల్ చేసి చూస్తాను. ఒరే రవి, అంతలో ఎలా మోసపోయావు? ఒక పార్ట్నర్షిప్కి వెళ్తున్నప్పుడు డాక్యుమెంట్స్, దాని వెనకాల ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చూడాలి కదా. నువ్వు అంత కేర్లెస్గా ఎలా ఉన్నావు? నాన్న, నేను కేర్లెస్గా లేను.
ఆ డాక్యుమెంట్స్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ షాప్లో కొంత జ్యువెలరీ డబ్బు మిస్ అయ్యాయి. అది కాక బిజినెస్లో లాస్ వచ్చిందని ఇప్పుడు ముఖేష్ చూపిస్తున్నాడు. కానీ నా అంచనా ప్రకారం బిజినెస్లో లాస్ రాలేదు. మొదటి నుంచి అకౌంటెంట్ గారిని ఆడిటర్ గారిని వాళ్ళ మనుషుల్ని పెట్టుకున్నాడు. సరే ఇద్దరూ ఒక్కటే కదా అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే లెక్కలన్నీ తనకు అనుగుణంగా రాసుకున్నాడు. నేనేదో నా సొంత ఖర్చుల కోసం డబ్బు తీసుకున్నట్టు పార్ట్నర్షిప్లో ఉన్న అమౌంట్ని నా సొంతానికి వాడుకున్నట్టుగా లెక్కలు రాశారు. అది కాక ఇప్పుడు ఆ నగదు జ్యువెలరీ కూడా నేనే తీసుకున్నానని దొంగ సాక్ష్యాలు పుట్టించారు. అక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికే నాకు టైం పట్టింది నాన్న. నేను ఇది ముఖేష్ నుంచే ఎక్స్పెక్ట్ చేయలేదు. అయ్యో, ప్రగతి ఆంటీ నా కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదురా. నేను ఎప్పుడు ఫోన్ చేసినా తను తీస్తుంది. కానీ నా అనుమానం ఏంటంటే ముఖేష్ ఏదో చేశాడమ్మా. దాని నుంచి తప్పించుకోవడం కోసం నన్ను ఇరికించాడు. ఇప్పుడు దీని అంతటికి బాధ్యుడిని నేనే అని వాళ్ళ లాయర్తో నోటీసులు కూడా ఇచ్చాడు. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. అసలు దీని నుంచి బయటపడగలనా లేదా అనిపిస్తోంది. ఎంత పని అయ్యింది. ఏదో బిజినెస్ అంటే పోన్లే కదా అనుకున్నాను. అంత క్లోజ్గా ఉండే తను ఇలాంటి పని చేస్తుందా? వాళ్ళ అబ్బాయి ఏదైనా తప్పు చేస్తుంటే తనకి చెప్పాలి కానీ నీ మీద వేసేస్తున్నాడు. అది చాలదన్నట్టు తను కూడా సపోర్ట్ చేస్తోంది. మన కాల్ లిఫ్ట్ చేయట్లేదంటే ఏంటి అర్థం? ఒక పని చేస్తాను, రేపు మార్నింగ్ నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను. ఇప్పుడైతే కాస్త తినేసి పడుకో. టెన్షన్ పడుకు రవి. నేను ఆంటీతో మాట్లాడి చూస్తాను. అంతో ఇంతో ఇంకా నాకు హోప్ ఉంది. ఏమైంది? వెళ్ళాను, కానీ నాతో మాట్లాడడానికి మిసెస్ ప్రగతి ఇష్టపడలేదు. నన్ను లోపలికి కూడా రానివ్వలేదు. డోర్ క్లోజ్ చేస్తారు. వాళ్ళ సర్వెంట్తో నాతో మాట్లాడడం ఇష్టం లేదని చెప్పించింది. అసలు సడన్గా ఇలా ఎలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడుకోవాలి. ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా ఇన్ని నిందలు వేసి అట్లీస్ట్ మాట్లాడకుండా ఏంటండి ఇదంతా? అంతే రాజేశ్వరి, వాళ్ళ పని ఉన్నంత వరకు ఒకలా మాట్లాడతారు, పని అయిపోయిన తర్వాత మరొకలా ఉంటారు. ఇవాళ వాళ్ళ అబ్బాయి ఏం చేశాడు అన్న విషయం మనకి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకు తెలుసు కదా. మన ముందుకొస్తే వాళ్ళకు సమాధానం చెప్పడానికి మొహం ఎలా చూపిస్తారు? అందుకని కనపడరు. అదంతా మన వాడి మీద నెట్టి ఎలాగో అలా వాళ్ళ అబ్బాయిని బయటకు తెచ్చుకోవాలిగా. అది వాళ్ళ ఉద్దేశం. మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి మనం అడిగే ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం దొరకడం కష్టం. సమాధానం చెప్పలేనప్పుడు నీ ముందుకెందుకు వస్తారు? అవసరం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా మాట్లాడడమే సమాజం తీరు. నేను అన్ని విషయాలు కనుక్కున్నాను, లాయర్తో కూడా మాట్లాడాను. ఆయన డీటెయిల్స్ అన్నీ చూసి దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాము అన్నారు. ప్రజెంట్ రవి అయితే షాప్కి వెళ్ళాడు. అక్కడి నుంచి కాల్ వచ్చింది, ఒకసారి అర్జెంటుగా రమ్మని. ఎవరో ఏంటో వాడికి తెలీదు. ఏం జరుగుతుందో. రవి అక్కడికి వెళ్ళి పోయిందనుకున్న బంగారం కానీ డబ్బు కానీ దొరుకుతుందేమోనని షాప్ అంతా వెతకసాగాడు. లేదా తనకు అనుకూలంగా ఏదైనా డాక్యుమెంట్స్ లేదా ఫైల్స్ ఏమైనా దొరుకుతాయేమోనని చాలా ట్రై చేశాడు. తనకు ఏమీ దొరకలేదు. అదే క్రమంలో ఆఫీసులో వెతుకుతూ ఉండగా పోలీసులు వచ్చారు. మిస్టర్ రవి, మీరు మాతో పాటు స్టేషన్కి రావాలి. మీ మీద కంప్లైంట్ ఫైల్ అయింది. ఈ షాప్లో జ్యువెలరీ డబ్బు మిస్ అయ్యాయని, దానికి మీరే కారణమని, బిజినెస్ లాస్ కూడా మీ వల్లే వచ్చిందని, మీరు సొంతానికి డబ్బు వాడుకున్నారని మీ మీద కంప్లైంట్ మిస్టర్ ముఖేష్ చేశారు. సో దీనికి ఆన్సర్ చెప్పడం కోసం ఇంట్రాగేషన్ జరుగుతుంది. మీరు మాతో పాటు రావాల్సి ఉంటుంది. అన్నయ్య, నువ్వా? రవి అంటే ఎవరో అనుకున్నాను, నువ్వేనా? అన్నయ్య, నాకు మీరెవరో ఐడియా రావట్లేదు లేదు. నాకు మీరెవరో తెలియడం లేదండి. అన్నయ్య అంటున్నారు. నేను అన్నయ్య గౌతమ్ని, లక్ష్మీ పిన్ని కొడుకుని. అరే గౌతమ్, నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యావా? ఎన్నాళ్ళయిందిరా. నేనెప్పుడు నువ్వేం చేస్తున్నావో, ఏం చదువుకున్నావో,
ఎక్కడున్నావో అని నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను తెలుసా. నువ్వు ఇలా ఈరోజు ఎదురు పడతావని ఊహించలేదు. కానీ నన్ను ఈ పరిస్థితుల్లో చూడాల్సి వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత మన కలయిక ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. గౌతమ్, నేను ఏ తప్పు చేయలేదురా. నన్ను ఇందులో ఇరికించారు. నేను ఏ డబ్బు మాయం చేయలేదు. బిజినెస్లో లాస్ కూడా నా వల్ల రాలేదు. అసలు బిజినెస్లో లాసే రాలేదు. ఇదంతా తను ప్లాన్డ్గా చేశాడు. బట్ నిరూపించడానికి నా దగ్గర ఏ సాక్ష్యాలు లేవు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అయినా నువ్వు నన్ను ఎలా గుర్తుపట్టావు? పెద్దమ్మ మమ్మల్ని రానివ్వలేదు, కానీ మీరు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చదువుకున్నారు, ఈ విషయాలన్నీ ఊళ్ళో వాళ్ళ నుంచి సేకరిస్తూనే ఉన్నాం. మన చుట్టాలున్నారు కదా, అప్పుడప్పుడు మీరు అక్కడికి ఇక్కడికి వచ్చినప్పుడు తీసిన ఫోటోలు అవన్నీ మాకు చేరేస్తూ ఉంటారు. అలా నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు. నీ బిజినెస్లు, నీకు పెళ్ళైందన్న సంగతి అన్నీ తెలుసా అన్నయ్య. అందుకే చూడగానే గుర్తుపట్టగలిగాను. రవి అంటే ఎవరో అనుకున్నాను, కానీ ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ఇంత చెప్పనక్కర్లేదు. నువ్వు తప్పు చేస్తావని నేను ఎప్పుడూ అనుకోను. అయితే ఇందులో నిన్ను ఇరికించారు. దీని నుంచి ఎలా బయటపడేయాలో ఆలోచించాలి. మీ లాయర్ గారితో మాట్లాడారా? నాన్న మాట్లాడారు గౌతమ్. చూడాలి. ఆయనే మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. డీటెయిల్స్ అయితే ఇచ్చాము. సరే, ఓకేలే అన్నయ్య, ఇప్పుడు నువ్వు రావద్దు. నిన్ను స్టేషన్కి తీసుకువెళ్ళడం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. అవసరమైతే ఎక్కడో వేరే చోట మాట్లాడుకుందాం. ఈ కేసు నా పర్సనల్గా తీసుకుని డీల్ చేస్తాను. నీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. ప్రెజెంట్ నువ్వు ఇక్కడే ఉండు. ఎవరు ఏమడిగినా సమాధానం చెప్పకు. ఉన్న విషయం నీకు తెలీదని, నీకు సంబంధం లేదని, నువ్వేమీ చేయలేదని చెప్పు. ఇంకొక మాట ఎక్స్ట్రా ఏమీ మాట్లాడొద్దు, సరేనా? సార్, మీరు ఇలా వదిలేసి వెళ్ళిపోతే మన పై ఆఫీసర్కి ఏం సమాధానం చెప్తాం? ఈయన్ను అరెస్ట్ చేసి తీసుకురమ్మని చెప్పారు కదా, ఇంట్రోగేషన్ చేయాలని. ఇప్పుడు మీరు ఇలా వెళ్ళిపోతే ఇట్స్ ఓకే సుధాకర్, నేను ఏదో కాన్సెప్ట్ చెప్పుకుంటాను. అవసరమైతే నేను హామీ పత్రం రాసిస్తాను. తను మా అన్నయ్య. తను ఎప్పుడూ తప్పు చేయడు. ఇప్పుడు మనం వదిలేసినంత మాత్రాన ఊరొదిలి పారిపోయే రకం కాదు. మోసం చేసే రకం అంతకంటే కాదు. తన గురించి పూర్తి బాధ్యత నేను తీసుకుంటున్నట్టుగా నేను పై ఆఫీసర్కి లెటర్ రాసిస్తాను. ఏం జరిగినా నాదే బాధ్యత అని. మా అన్నయ్యపై నాకు నమ్మకం ఉంది. తను రాంగ్ పర్సన్ కాదు. తన కోసం నేను ఏ రిస్క్ అయినా చేస్తాను. ఏది జరగని. ఇప్పుడు తను స్టేషన్కి తీసుకువెళ్ళడం ఏ మాత్రం నేను చేయలేని పని. తన పరువు పోతుంది. ఈ విషయం పేపర్కి ఎక్కుతుంది. చుట్టుపక్కల వాళ్ళందరి ముందు తను దోషవుతాడు. నిజాలు తెలియని జనం అన్నయ్యనే అపార్థం చేసుకోవచ్చు. ఈ విషయం ఎంత దాకా వెళ్తుందో ఏమో. ప్లీజ్ ఈ టాపిక్ బయటకు రాకుండా నాకు హెల్ప్ చేయవా? ఏదొచ్చినా నేను చూసుకుంటాను. వాళ్ళ కుటుంబానికి బ్యాడ్ నేమ్ రాకూడదు. అన్నయ్యని ఎవరూ అపార్థం చేసుకోకూడదు. అలా గౌతమ్ సుధాకర్కి నచ్చచెప్పి స్టేషన్కి వెళ్ళిపోతాడు. రవి మనసు చాలా తేలికపడింది. ఈ పరిస్థితుల్లో గౌతమ్ పోలీస్ ఆఫీసర్ అవ్వడం, తనే ఈ కేసు కోసం రావడం, తనకంత సపోర్ట్గా నిలబడడం రవికి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలగజేశాయి. ఇక వెళ్ళిన రవికి ఏం జరిగిందో, ఎలా ఉందో అని కంగారు పడుతూ ఉన్న రాజేశ్వరి, రామయ్య రవి రాకతో, అమ్మయ్యా, వచ్చావా? నీకేం జరిగిందో ఏంటో అని కంగారు పడుతున్నాం. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? సారీ, ఫోన్ సైలెంట్లో ఉంది. ఏం జరిగింది? ఇంకేముంది, ముఖేష్ నాపై కంప్లైంట్ చేశాడు. సో పోలీసులు నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారు ఇంట్రోగేషన్ కోసం. ఒకవేళ తీసుకువెళ్ళుంటే నేను జైల్లోనే ఉండేవాడిని, తెలుసమ్మా? మరేమైంది? అయినా ముఖేష్ ఎంత పని చేశాడు. ఛ, వాడిని నమ్మాను చూడు, మనదే తప్పు. అయినా నువ్వు ఎలా బయటపడ్డావురా? మరి నీకు అనుకూలమైన ఆధారాలు ఏమైనా దొరికాయా? ఆధారం కాదు నాన్న,
అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరో తెలుసా? లక్ష్మి పిన్ని కొడుకు గౌతమ్, నా తమ్ముడు. వాడు నన్ను చూసి నేను పెద్దగా వాడికి ఏం చెప్పకుండానే మొత్తం అర్థం చేసుకున్నాడు. నా తరపున నిలబడ్డాడు. పైనుంచి ఏ ప్రెషర్ వచ్చినా తను చూసుకుంటానని, నేను పూర్తిగా తన బాధ్యతేనని చెప్పి మరి తనతో పాటు వచ్చిన అతన్ని కన్విన్స్ చేసి నువ్వు స్టేషన్కి రావద్దన్నయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ కేసుని తన సొంత పర్సనల్ బాధ్యతగా తీసుకుని డీల్ చేసి సాల్వ్ చేస్తానని చెప్పాడు. నాపై ఎంత నమ్మకం ఉందో తెలుసా వాడికి? గౌతమ్ పోలీస్ ఆఫీసర్ నాన్న. నాకెంత సంతోషంగా ఉందో. ఏంటి గౌతమా? అవునమ్మా. ఎవరినైతే స్టేటస్ లేదు అని నువ్వు పక్కన పెట్టావో, ఇంటికే రావద్దు, మొహం చూపించద్దన్నావో ఆ లక్ష్మి పిన్ని వాళ్ళ అబ్బాయి గౌతమే ఇవాళ నన్ను కాపాడాడు. ఈ పాటికి నేను జైల్లో ఉండేవాణ్ణి. నన్ను ఇంటరాగేషన్ చేస్తూ ఉండేవారు. ఈ విషయం బయటికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళంతా నిన్ను పలు రకాలుగా ప్రశ్నించేవారు. ఊరంతా నిన్ను నన్ను వేలెత్తి చూపించేవారు తెలుసా అమ్మా? అప్పుడు నువ్వు అనుకున్న స్టేటస్ ఎక్కడికి వెళ్ళిపోయేదో ఏంటో, కానీ దాని నుంచి మనను తనపై బాధ్యత వేసుకుని మరీ కాపాడాడు గౌతమ్. తన కింద ఆఫీసర్ అడిగాడు, ఒకవేళ ఏదైనా తేడా వస్తే మీ ఉద్యోగం పోతుందని. దానికి కూడా నేను సిద్ధమే అన్నాడు గౌతమ్. ఈ రోజుకి వాళ్ళ మనసు అలా ఉంది. వాడు నన్ను ఎలా గుర్తుపట్టాడో తెలుసా? ఇప్పటికీ మన కోసం వాళ్ళు తెలిసిన వాళ్ళందరి దగ్గర క్షేమ సమాచారాలన్నీ కనుక్కుంటున్నారు. నువ్వు వదిలేసావే కానీ పిన్ని నిన్నిప్పటికీ వదలలేదు. అదమ్మ బంధం అంటే. ఇప్పుడు నువ్వు అనుకున్న స్టేటస్ మనని ఎక్కడికి తీసుకువెళ్ళిందో చూడు. స్టేటస్ స్టేటస్ అని ఇలాంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసావు. అయిన వాళ్ళని దూరం పెట్టావు. కానీ ఆవిడ ఇప్పుడు నీ మొహం చూడటానికి కూడా ఇష్టపట్టలేదు. ఆవిడ నీకు ఏ సాయం చేసింది లేదు. అయినా నువ్వేదో ఆవిడకి బాకీ ఉన్నట్టు, నువ్వేదో తప్పు చేసినట్టు నిన్ను నిందించి సర్వెంట్తో మాట్లాడించి పంపించేసింది చూసావా? కానీ పిన్నలా ఎప్పటికీ చేయదు, నువ్వు తన్ని మోసం చేసినా కూడా. అదమ్మా బంధం. స్టేటస్కి ఇచ్చిన విలువ బంధానికి ఇచ్చుంటే ఎంతో బాగుండేది. నేను నా సొంత తమ్ముళ్ళ గౌతమ్ని అనుకునేవాడిని. వాడు నేను కలిసి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. నీ వల్ల మేము దూరం అయిపోయాం. వాడు ఎన్నిసార్లు నాకు గుర్తొచ్చేవాడు. వాడు ఎక్కడున్నాడో, ఏం చదువుతున్నాడోనని ఎన్నిసార్లు ఆలోచించానో తెలుసా? ఎప్పుడు నీ దగ్గర ఆ ప్రస్తావన తెచ్చినా కోప్పడేదానివి. అందుకే నేను బాధ పెట్టడం ఇష్టం లేక ఊరుకున్నాను. కానీ నీ వల్ల నేను కూడా ఎంతో బాధపడ్డాను. నా తమ్ముడికి దూరమై ఇప్పుడు నన్ను నా తమ్ముడే కాపాడుతున్నాడు. వాడేదో ఒక విధంగా ఈ కేసు సాల్వ్ చేస్తాడు. నాన్న, లాయర్ గారితో మాట్లాడి కావాల్సినవి ఏంటో, ఏ విధంగా మనం దీన్నో నిరూపించుకోగలమో అడగండి. ఏం కావాలన్నా సబ్మిట్ చేయడానికి నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా దొరుకుతాయేమో అని షాప్కి వెళ్ళాను, కానీ యూజ్ లేకపోయింది. కానీ మనం ట్రై చేద్దాం. షాప్లో నన్ను సేవ్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎంతో సిన్సియర్గా వర్క్ చేశానో వాళ్ళందరూ చూశారు. సో అక్కడ నాకు ఏ హెల్ప్ అడిగినా చేసి పెట్టడానికి మనుషులు ఉన్నారు. మనం ఏం చేయాలో ఆలోచిద్దాం నాన్న. రవి చెప్తుందంతా విని రాజేశ్వరి షాక్ అయిపోయింది. నిజమే, తను నమ్ముకున్న మనుషులు తనని ముంచేయాలని చూస్తే తను కాదనుకున్న మనుషుల వల్ల కొడుకు సేవ్ అయ్యాడు. తన పరువు కూడా నిలబడింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. జరిగిందంతా మానస్తో చెప్పాడు రవి కూడా. అవునా, నిజంగా సంతోషం. అయితే మీ తమ్ముడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో మీకు తెలిసిందన్నమాట. తను మిమ్మల్ని సేవ్ చేయడం నిజంగా గ్రేట్. జరిగిందంతా మనసులో పెట్టుకోకుండా మీ మీద అప్పట్లాగే ఎంత అభిమానంగా ఉన్నాడు కదండి. అలాంటి వ్యక్తి మీ తమ్ముడు అవ్వడం మీ అదృష్టం. చూద్దాం, ఏదో ఒక విధంగా దీని నుంచి మనం బయటపడాల్సిందే. ఈ హడావిడంతా అయిపోయాక మనం గౌతమ్ని ఇంటికి రమ్మందాం. ఏమంటారు? ఏంటి రవి, గౌతమ్ని ఇంటికి పిలుస్తావా? ఏదో తన డ్యూటీ తను చేస్తున్నాడు, అంతేకాని నీకోసం చేస్తున్నాడని ఎక్కువగా అనుకోకు. అయినా నేను వద్దనుకున్న సంబంధాలన్నీ మళ్ళీ ఇప్పుడు ఇంటికి తీసుకురావడం ఎందుకు? అనుకోకుండా నీకు కలిశాడు, ఆ వృత్తిలో ఉన్నాడు. తన వృత్తి ధర్మం బట్టి నువ్వు నిర్దోషివి కాపాడడానికి తన ప్రయత్నం తను చేస్తాడు.
అంతగా తను నీ కోసం కృషి చేశాడు అని అనిపిస్తే తప్పకుండా తనకి ప్రత్యేకించి మరింత డబ్బు ఇద్దాం మన కోసం పనిచేసినందుకు. అంతేకాని మళ్ళీ ఆ సంబంధాలన్నీ ఇంటికి తీసుకురావాలని చూడకు. ఏదో ఒక్కరిలా ప్రవర్తించారు కదా అని అందరూ ఇలా ఉంటారని అనుకోను నేను. మనమంటే అందరికీ చాలా గౌరవం ఉంది. వాళ్ళెవ్వరూ మన ఎప్పుడూ మోసం చేయరు. ఈ ఒక్క విషయంలోనే ఇలా జరిగింది. అందుకని అందరినీ తప్పుగా అనుకుంటామా ఏంటి? నీకు తెలుసు నేను స్టేటస్కి ఎంత విలువిస్తాను. ఇప్పటికీ నేను అదే అనుకుంటున్నాను. మళ్ళీ వాళ్ళని వీళ్ళని ఇంటికి తీసుకొచ్చి నా స్టేటస్ తగ్గించొద్దు. అయినా నీకు తెలీదు, ఒకప్పుడు మన్ని ఎంత హీనంగా చూశారు. కాస్త డబ్బు పలుకుబడి వచ్చాకే నలుగురు మన్ని గొప్పగా చూస్తున్నారు. నువ్వేదైనా చెప్పు, గౌతమ్ని నీకు కావాల్సినన్ని ఇచ్చి సంతోషపెట్టు. అంతేకాని మళ్ళీ ఇంటికి మాత్రం తీసుకొస్తాను అనుకు. అర్థమైందిగా? రాజేశ్వరి మాట విని రవి ఆశ్చర్యపోయాడు. ఇంత సాయం చేస్తున్నా కూడా సొంత చెల్లెలి కొడుకు మీద ఇసుమంతైనా అభిమానం కనిపించడం లేదు తల్లి దగ్గర. తన జాబ్ని అన్నిటినీ రిస్క్లో పెట్టి మరీ గౌతమ్ తన కోసం పనిచేస్తున్నాడు. అయినా రాజేశ్వరికి ఏమాత్రం కృతజ్ఞత లేదు, సంతోషం అంతకంటే లేదు. డబ్బిస్తానంటోంది. ఈ మాట చెప్తే గౌతమ్ ఎంత బాధపడతాడో. ఛా, ఇక తల్లికి చెప్పి ఏమాత్రం లాభం లేదు అనుకున్నాడు. గౌతమ్ మాత్రం సిన్సియర్గా రవిని ఇందులో నుంచి ఎలా బయటపడేయాలో అని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రతిరోజు షాప్కొచ్చి తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకువెళ్ళేవాడు. తనను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయకుండా తను హామీగా ఉన్నాడు. నువ్వెంత సౌదా చేసినా ఏమీ ప్రయోజనం లేదు. మా ఇంట్లో ఏం దొరకదు. మా అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు గౌతమ్. నువ్వు మా అబ్బాయిని అపార్థం చేసుకున్నావు. మాకు రవి మీ అన్నయ్య అన్న సంగతి తెలిసింది. రవి గురించని మా అబ్బాయిని ఇరికిద్దామని చూస్తున్నావో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. అయినా మీ పెద్దమ్మ మిమ్మల్ని ఎప్పుడైనా దగ్గరికి రానిచ్చిందా? మీకు ₹1 సాయం చేసిందా? తన పరువు పోతుందని మిమ్మల్ని ఎప్పుడూ దూరం పెడుతూ వచ్చింది కదా. అయినా ఎందుకు వాళ్ళపై అంత అభిమానం? రవి ఈ షాప్కి సంబంధించిందంతా కాజేయాలన్న ఉద్దేశంతో వాటిని దొంగతనం చేశాడు. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. మీ అన్నయ్య చెప్పిందంతా గుడ్డిగా నమ్ముతున్నట్టున్నావు. అయినా నేను నీ మంచి కోరి చెప్తున్నాను. ఈ కేసు నుంచి నువ్వు తప్పుకో. నీకెంత డబ్బు కావాలన్నా చెప్పు, నేను ఇస్తాను. నేను మీ పెద్దమ్మలా కాదు, మంచిదాన్ని. నువ్వు కష్టంలో ఉన్నావు అంటే సాయం చేస్తాను. ఈ ఉద్యోగానికి వచ్చే జీతం నీకేం సరిపోతుంది? ఒకవేళ మీ పెద్దమ్మ డబ్బిస్తానంది అనుకో, దానికి 10 ఇంతలు ఇస్తాను. కానీ మా అబ్బాయిది ఏ తప్పు లేదు అని ఈ విషయంలో నిరూపించాలి, అంతే. అందులో నిజం కూడా ఉందనుకో, మా అబ్బాయిది ఏ తప్పు లేదు. తనకు వ్యతిరేకంగా ఏమైనా సాక్ష్యాలు నీకు దొరికినా వాటిని పట్టించుకోకుండా వాడిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. నీకెంత కావాలన్నా నేను ఇస్తాను. అంతేకాని అన్నయ్య అన్నయ్య అని అభిమానం పెట్టుకుని వాళ్ళ వెనకాల తిరిగేవు. వాళ్ళు నీకేమీ చెయ్యరు. వాళ్ళు ఏదో చేస్తారని నేను ఈ పని చేయడం లేదులేండి. మా అన్నయ్యన్న పెద్దమ్మన్న నాకెంతో అభిమానం. వాళ్ళు నన్ను చూసినా చూడకపోయినా నాకు దానితో ఎటువంటి సంబంధం లేదు. మా అన్నయ్య ఎటువంటి తప్పు చెయ్యడు అన్న నమ్మకం నాకుంది. మా అన్నయ్య ఎటువంటి నేరం చెయ్యడు. తను అటువంటి వాడు కాదు. కాబట్టి తనను కాపాడవలసిన బాధ్యత నాది. ఈ వృత్తిలో ఉన్నందుకు ఒక నిరపరాధికి శిక్ష పడుతుంటే చూస్తూ ఉండలేను కదా. నిజమేమిటన్నది వెలికి తీయాల్సిన బాధ్యత గల వృత్తిలో ఉన్నాను కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇక డబ్బు గురించి అంటారా? మా పెద్దమ్మ నాకు రూపాయి ఇవ్వదు. నాకు అవసరం కూడా లేదు. నా వచ్చే జీతంతోనే నేను బతుకుతాను. మీ డబ్బు కోసం ఆశపడి సాక్ష్యాలు తారుమారు చేయమని అడుగుతున్నారు. చూడండి, నేనుండగా మా అన్నయ్యని ఎవ్వరూ ఏం చేయలేరు. ఏదో ఒక విధంగా నిజాన్ని బయటకు తీసి తనను నిర్దోషి అని నిరూపిస్తాను. తనకి ఏ హాని కలగకుండా నేను చూసుకుంటాను. మా కుటుంబాలకు ఉన్న ఇబ్బందుల్ని అవకాశంగా తీసుకొని మీరు మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని నాకు అర్థమవుతోంది. కానీ మా మధ్య ఎన్ని గొడవలున్నా, ఏ సమస్యలున్నా, వాళ్ళు ఇబ్బందుల్లో ఉండగా నేను వాళ్లకు సాయం చేయకుండా ఉండను.
మా అన్నయ్య నిర్దోషి అని నిరూపించి తీరుతాను. ఒకవేళ మీ అబ్బాయిది ఏమీ తప్పులేనప్పుడు మీకు కంగారు ఎందుకు? నిజం అదే బయటకు వస్తుంది కదా. ఎంత పొగరగా మాట్లాడుతున్నాడు. ఏదో ఒక విధంగా కన్విన్స్ చేద్దామంటే ఏమాత్రం వినేలా లేడు. వీడికి ఏదో ఒక విధంగా ఈ కేసుతో సంబంధం లేకుండా చేయాలి. ఇలాంటి వాడు ఈ కేసులో ఉన్నాడంటే నాకే నష్టం. ఏదో ఒక విధంగా నిజాన్ని నిరూపిస్తాడు. తన ఇన్వెస్టిగేషన్లో భాగంగా మిసెస్ ప్రగతి ఇంటికి వెళ్ళిన గౌతమ్కి ఎదురైన పరిస్థితి ఇది. అయినా తను చాలా ధైర్యంగా నిలబడ్డాడు. అయితే ప్రగతి మాత్రం ఈ విషయం చాలా సీరియస్గా తీసుకుంది. తన కొడుకు ఎక్కడ బయటపడిపోతాడా అన్న కంగారుతో ఏదో ఒక విధంగా గౌతమ్ని ఇరికిచ్చాలని నిర్ణయించుకుంది. ఒకరోజు రవి హడావిడిగా ఇంటికి వచ్చాడు. ఏం రవి, అంత హడావిడిగా ఉన్నావు? ఏం జరిగింది? ఏం జరిగిందంటే, మన కోసం నిలబడ్డ గౌతమ్ని తన ఉద్యోగం కూడా తీసేసి జైలుకి పంపించారు. ఇప్పుడు ఈ విషయం తెలిసింది నాన్న. నాకు చాలా కంగారుగా ఉంది. పోనీ వాడికి విధంగా సహాయం చేద్దామంటే మనమే రిస్క్లో ఉన్నాం. ఈ పరిస్థితుల్లో వాడిని కాపాడేది ఎవరు? నాకు అయోమయంగా ఉంది. అంతేకాదు, మన చుట్టూ కూడా ఉచ్చు బాగా బిగుసుకుంది. తను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ సాక్ష్యాలు సేకరించలేకపోయాడు. ఇప్పుడు కేసు అంతా నా మీద రివర్స్లో ఉంది. ఏ క్షణమైనా పోలీసులు నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు. అది కాక మన ఇల్లు, ఫ్యాక్టరీ, ఆస్తులు అన్నీ సీజ్ చేసే అవకాశం ఉంది. మన చేతిలో చిల్లి గవ్వ లేకుండా చేయాలనేదే వాళ్ళ ప్లాన్. వాళ్ళ విషయం బయట పడకూడదని నన్ను ఇందులో పూర్తిగా ఇరికిచ్చేస్తున్నారు. నా కోసం సాయం వచ్చినందుకు గౌతమ్ని కూడా నిలువుగా ముంచేశారు నాన్న. పాపం, ఏదో ఆ ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాడు. మనలాగా ఆస్తులు పాస్తులు ఏమున్నాయి వాళ్ళకి? ఉద్యోగం కూడా లేకుండా పోయింది. జైల్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఉద్యోగం ఎలా సంపాదించగలుగుతాడు గౌతమ్? మన వల్ల తను కూడా ఇరుక్కున్నాడు. అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు సహాయం చేయడం ఆపలేదు. నీకు తెలుసా, ప్రగతి ఆంటీ గౌతమ్కి లంచం ఇస్తానని చెప్పిందంట. ఈ కేసులో వాళ్ళ అబ్బాయిని బయటపడేసి నన్నే పూర్తిగా కార్నర్ చేసి దోషి అని నిరూపిస్తే తను ఏం కావాలంటే అది ఇస్తానని అడిగిందట. కానీ గౌతమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి ఒప్పుకోలేదు. అందుకే కక్ష కట్టి తనని జైల్లో పడేశారు. చూసావా అమ్మా, కనీసం మన ఇంటికి కూడా తీసుకురావద్దన్నావు. వాడు తన జీవితం మొత్తాన్ని పణంగా పెట్టి మనకి రక్షణగా నిలబడ్డాడు. ఏం స్టేటస్ నిన్ను కాపాడుతోందో నాకు అర్థం అవటం లేదు. వాడు తలుచుకుంటే డబ్బు తీసుకోవచ్చు. నువ్వు వాడి మొహం చూడవని, ఇంటికి రానివ్వని వాళ్ళకి ఎప్పుడో తెలుసు. ఏళ్ల క్రితం దూరం పెట్టిందానివి. ఈరోజు నువ్వు వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకుంటావని ఎవరనుకుంటారు? అయినా సరే వాళ్ళు దానికోసం ఎదురు చూడలేదు. కేవలం నన్ను కాపాడాలని మాత్రమే అనుకున్నారు. ఆస్తి పాస్తులేవి కూడబెట్టుకోలేదు. అయినా సరే వాడు నిజాయితీగా నా కోసం పనిచేయాలనుకున్నాడు. వాడు తలుచుకుంటే ప్రగతి ఆంటీతో కావలసిన విప్పించుకోవచ్చు. ఆ నిజాయితీ అనేది బంధంలో ఉంటుంది. అభిమానం ఉంటేనే ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు నువ్వు అనుకుంటున్న స్టేటస్ కూడా నీకుండదు. ఏ రోజు ఈ ఇంటిని, మన ఆస్తిని సీజ్ చేస్తారో, నన్ను కూడా జైలుకు తీసుకుపోతారో తెలీదు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితి అది. ఇందులో నన్ను పూర్తిగా ఇరికిచ్చేసింది నీకెంతో ఇష్టమైన ప్రగతి ఆంటీయే. ఏ మాత్రం జాలి లేకుండా నన్ను ఇందులో మొత్తం మీద ఉచ్చు బిగుసుకునేలా చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు చెప్పమ్మా, నీ స్టేటస్ నిన్ను కాపాడుతోందా? నువ్వు వద్దనుకున్న బంధం నీకోసం పాకులాడిందా? రాజేశ్వర్కి మాట రాలేదు. ఏం సమాధానం చెప్పాలి? తనకు ఏమీ అర్థం కావట్లేదు. అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి రాజేశ్వరి బాగా కుంగిపోయింది. ఒక పక్క కొడుకుకి ఏమవుతుందో అన్న బాధ, మరొక పక్క ఆస్తులు కోల్పోయి రోడ్డును పడవలసి వస్తుందన్న బెంగ. దానిని ఏ విధంగా ఎదుర్కోవాలో రాజేశ్వరికి అర్థం కాలేదు. తాను మానసికంగా కుంగిపోయి అనారోగ్యం తెచ్చుకుంది. తీవ్రమైన జ్వరంతో లేవలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది రాజేశ్వరి. చాలా జాగ్రత్తగా చూసుకోసాగింది మానస. గీతిక కూడా తనకు సాయంగా వచ్చింది. రాజేశ్వరిని వాళ్ళిద్దరూ కలిసి జాగ్రత్తగా చూసుకున్నారు. అయితే రాజేశ్వరి భయపడినంతా జరిగింది. ఒకరోజు పోలీసులు ఇంటికి రావడం, ఆస్తుల్ని, ఫ్యాక్టరీని అన్నిటినీ సీజ్ చేశామని చెప్పడం,
అదే క్రమంలో రవిని కూడా జైలుకు పట్టుకు వెళ్ళడం అన్నీ జరిగిపోయాయి. భార్యాభర్తలిద్దరూ నిశ్చేష్టులై చూస్తుండిపోయారు. ఎంత బ్రతిమలాడుకున్నా వాళ్ల మాట వినిపించుకోలేదు. ఏదైనా ఉంటే సాక్ష్యాలు చూపించి నిరూపించుకోమని, అక్కడే తేల్చుకోమని చెప్పి పేపర్లు చూపించి విచారణకు తీసుకువెళ్లాల్సిందే అంటూ రవిని పట్టుకు వెళ్ళిపోయారు. దాంతో ఎక్కడికక్కడ కుప్పకూలిపోయింది రాజేశ్వరి. ఇలా రోడ్డును పడతామని ఎప్పుడూ అనుకోలేదు. చివరకు ఉన్న ఇంటిని కూడా వదిలి కట్టుబట్టలతో బయటికి రావాల్సి వచ్చింది. ఏంటండి ఇలా జరిగింది? గౌతమ్ ఏదో సాయం చేస్తాడు కదా అని అనుకుంటే వాడు ఏమి చేయలేకపోయాడు. పరిస్థితి ఇలా తారుమారు అయిపోతుంది అనుకోలేదు. ఇప్పుడు ఎలా? అంతే రాజేశ్వరి, ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. చూద్దాం. మన వాడి తప్పేం లేదు కాబట్టి వాడు తప్పకుండా బయటకు వస్తాడన్న నమ్మకం నాకుంది. ఇక డబ్బు ఆస్తి అంటావా, వాడి నేరం లేదని నిరూపణ అయినప్పుడు అవి మళ్ళీ మనకే అప్పగిస్తారు. ముందు వాడిని ఎలా బయటకు తీసుకురావాలో దాని గురించి ఆలోచించాలి. అసలే నువ్వు అనారోగ్యంగా ఉన్నావు, దీని గురించి ఎక్కువగా ఆలోచించకు. ఒక పని చేద్దాం. ఈ పక్కనే మిసెస్ కళ్యాణి, మిసెస్ సుజాత వాళ్ళందరూ ఉంటున్నారు కదా, వాళ్ళకి సంగతంతా చెప్పి మనం సాయం అడుగుదాం. ఆ అబ్బాయిని బయటకు తీసుకురావడానికి వాళ్ళు ఏమన్నా సాయం చేస్తారేమో. అది కాక మనకు కూడా ఉండడానికి హెల్ప్ చేయొచ్చు. కోడల్ని పెట్టుకొని మనం ఎక్కడ ఉంటాము? ఏదో ఒక విధంగా వాళ్ళ సాయం తీసుకుందామండి. నాకు నమ్మకం ఉంది మనకు ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. నాతో ఎంత గౌరవంగా ఉండేవాళ్ళో మీకు గుర్తుంది కదా. నీ ఇష్టం రాజేశ్వరి, అడుగు. అలా రాజేశ్వరి అందరిళ్లకు వెళ్ళి సాయం చేయమని, రవిని బయటకు తీసుకురావడానికి సపోర్ట్ చేయమని అడుగుతుంది. ఎవరు తనతో పెద్దగా మాట్లాడడానికి, సాయం చేయడానికి ఇష్టపడలేదు. ఇంట్లో కూడా రానివ్వలేదు. వాళ్లకు ఏమాత్రం సంబంధం లేదన్నట్టుగానే దూరంగా ఉండిపోయారు. లేనిపోని వంకలు చెప్తూ రాజేశ్వరిని నెమ్మదిగా పంపించేశారు. జరిగిందంతా అర్థమైంది. ఎవరు సాయానికి రాలేదని, సాయం కూడా చెయ్యరన్న విషయం అర్థమైంది. రాజేశ్వరి అవన్నీ చూసి చాలా బాధపడి అవే ఆలోచనలతో రోడ్డు మీదే కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ పక్కనే ఒక గుడిలో ఆ పూట గడపవచ్చన్న ఉద్దేశంతో మానసని, రాజేశ్వరిని తీసుకువెళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి లక్ష్మి గుడికి రావడంతో వాళ్ళని చూసింది. బావగారు మీరేంటి ఇక్కడ? అక్కేంటి అలా పడు ఉంది? అక్కకేమైంది? ఆరోగ్యం బాగానే ఉందా? ఏం జరిగింది? లక్ష్మి, తను కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా. మా ఆస్తులు, ఫ్యాక్టరీ, ఇల్లు అన్నీ సీజ్ చేశారు. మేము ఇలా రోడ్డున పడాల్సి వచ్చింది. సాయం చేస్తారు అనుకున్న వాళ్ళు ఎవరూ సాయం చేయలేదు, ముఖం చాటేశారు. మీ అక్కకు ఆరోగ్యం కూడా బాగోలేదు. రవిని పోలీసులు తీసుకువెళ్లారు. వీటన్నింటి వల్ల తను చాలా దెబ్బతింది. అసలే ఏం జరుగుతుందా అన్న భయంతో కొన్ని రోజులుగా జ్వరం, అనారోగ్యంతో ఇబ్బంది పడుతోంది. ఈ పరిస్థితుల్లో రోడ్డు మీదకి వచ్చేయడం వలన తట్టుకోలేక కుంగిపోయి అలా పడిపోయింది. ఈ పూటకి ఎక్కడో ఒకడు గడపాలన్న ఉద్దేశంతో ఇలా వచ్చాం. ఇదిగో మా కోడలు మానస. అయ్యో ఎంత పని అయ్యింది. ఇంత జరుగుతుంటే ఇక్కడే మా ఇళ్ళన్న సంగతి తెలిసి కూడా మీరు అక్కడికి రాకుండా గుడికి వచ్చారా? ఏంటి బావగారు మీరు చేసింది? ఇలాంటి పరిస్థితుల్లో మేము సహాయంగా ఉంటామని, పక్కనే ఉన్నామని గుర్తు రాలేదా మీకు? ఈ మాటల్లో రాజేశ్వరికి స్పృహ వచ్చి, అక్క పద మా ఇంటికి వెళదాం. పక్కనే మా ఇల్లు పెట్టుకుని మీరు ఇలా రోడ్డున పడి గుడిలో ఉండాలనుకోవడం ఏమాత్రమైనా బాగుందా? నేను బతికుండగా నువ్వు ఇలా కష్టపడుతూ ఉంటే నాకెంత బాధేస్తుంది. ముందు మా ఇంటికి వెళదాం పదండి. రాజేశ్వరి ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ బాధగా నుంచుండిపోయింది. ఏం రాజేశ్వరి, తనను ఇంటికి రావద్దని, స్టేటస్ తక్కువగా ఉందని, మన ఇంటి మొహం కూడా చూడొద్దని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి కదూ? అంతే. ఇప్పటికైనా అర్థం చేసుకో. జీవితంలో స్టేటస్ కాదు, అనుబంధం, ప్రేమ ముఖ్యం. స్టేటస్ లేనంత మాత్రాన నువ్వు ఎంత దూరం పెట్టినా ఇప్పటికీ తను నీపై అంత అభిమానం చూపించి ఇంటికి వెళదాం రమ్మంటోంది.
కానీ నువ్వు నమ్ముకున్న నీ స్నేహితులు నీ మొహం కూడా చూడలేదు. చెరొకళ్ళు చెరో కారణం చెప్పి తప్పించుకున్నారు. వాళ్ళందరూ నీకు సాయం చేస్తారు, తోడుగా ఉంటారనుకున్నావు. చూసావా, వాళ్ళందరూ నీ డబ్బుని సంపదని చూసే నీతో ఇన్నాళ్ళు మాట్లాడారు. ఎప్పుడైతే నువ్వు అవన్నీ కోల్పోయావో అప్పుడు వాళ్ళు నీకు దూరం అయిపోయారు. అందుకే మన అనుకున్న వాళ్ళని, మన శ్రేయోభిలాషుల్ని ఎప్పుడు వదులుకోకూడదు. వాళ్ళ స్టేటస్తో మనకు సంబంధమే ఉండకూడదు. ఈ విషయం నువ్వు ఎప్పుడు గ్రహిస్తావో అని మేము ఇన్నాళ్ళుగా ఎదురు చూసాం. ఇంత జరిగాకైనా నీ బుద్ధి సరిగ్గా పనిచేస్తుందేమో. నువ్వు పాత విషయాలేవి మనసులో పెట్టుకోకక్క, అవి ఏమీ ఆలోచించుకు. పద ముందు మన ఇంటికి వెళ్దాం. నువ్వు చూడు ఎలా ఉన్నావో, ఎంత నీరసంగా అయిపోయావో. ఈ పరిస్థితి నిన్ను ఎంతగా కుంగతీసిందో నేను అర్థం చేసుకోగలను. ఇలాంటి పరిస్థితుల్లో ముందుకి వెనక్కి ఆలోచించడం సరికాదు. ముందు మన ఇంటికి వెళ్దాం, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. గౌతమ్ నాతో చెప్పాడు రవిని చూశానని, ఏదో సమస్యలో ఉన్నాడని. కానీ పరిస్థితి ఇంతవరకు వచ్చిందన్న సంగతి నాకు తెలీదు. ఇంటికి వెళితే గౌతమ్ మనకు ఏదో ఒక సలహా ఇస్తాడు. వాణ్ణి వదలకుండా దీని గురించి ఎంక్వైరీ చేయమంటాను. ముందు మన ఇంటికి వెళ్దాం పదండి. నన్ను క్షమించవే లక్ష్మి, నువ్వెంత మంచిదానివి. ఇప్పుడు కూడా నేను చెప్పాల్సింది నువ్వు చెప్తున్నావు. పాత విషయాలేవి మనసులో పెట్టుకోకుండా నన్ను క్షమించమని నేను అడగాలి. కానీ నువ్వు అవేవి మనసులో పెట్టుకోకుండా ఇంటికి రమ్మంటున్నావు. నీలాంటి దాన్ని ఎంతో బాధ పెట్టాను. స్టేటస్ అంటూ దూరం పెట్టాను. చెల్లెలు అన్న అభిమానం కూడా మనసులోనే చంపుకొని అహంకారంతో ఇంతకాలం లేని దాన్ని ఉందనుకొని భ్రమపడ్డాను. కానీ ఇవాళ నువ్వే నాకు సాయంగా వస్తున్నావు. నేను నమ్ముకున్న వాళ్ళందరూ నన్ను ముంచేశారు. నేను నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న మనిషే నా కొడుకుని వాళ్ళ ఈ పరిస్థితికి తీసుకువచ్చింది. తెలుసా లక్ష్మి? పోనీలే అక్క, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది. వాడు ఏ తప్పు చేయలేదు కదా. వాణ్ణి బయటకు భగవంతుడు తప్పకుండా తీసుకొస్తాడు. నువ్వు బెంగెట్టుకోకు. ఇంటికి వెళ్ళగానే డాక్టర్ని పిలిపించి ముందు నీకు ట్రీట్మెంట్ చేయిద్దాం. తర్వాత రవిని ఎలా తీసుకురావాలో గౌతమ్తో నేను మాట్లాడతాను. అందరూ కలిసి ఇంటికి చేరుకున్నారు. గౌతమ్, ఈ విషయంలో నువ్వు ఇంకా ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇష్టం లేదురా. ఇప్పటికి నువ్వు మా వల్ల పడిన కష్టాలు చాలు. ఇప్పటికే ఉద్యోగం కోల్పోయి నానా అవస్థలు పడ్డావు. మళ్ళీ మళ్ళీ ఇందులో ఇన్వాల్వ్ అయితే నీ కెరియర్కి ఇబ్బంది రావచ్చు. ప్రస్తుతం 3 నెలలు సస్పెండ్ చేశారని విన్నాను. ఇంకా ఈ కేసు నువ్వు టేకప్ చేస్తే పూర్తిగా డిస్మిస్ చేస్తారేమో. అవతల ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. నాకు రవి అంతా చెప్పాడురా. ఈ విషయం నువ్వు వదిలే. ఏంటి, నిన్ను సస్పెండ్ చేశారా? గౌతమ్ నాకు ఈ సంగతే చెప్పలేదు. ఏదో అవస్థ పడుతున్నావని, కేసు కోసం ఎంక్వైరీ చేస్తున్నావని తెలుసు. పగలనక రాత్రనక దాని మీదే వర్క్ చేసావు. అన్నయ్యను ఎలాగోలా బయటకు తీసుకురావాలి అని సాయశక్తిలో శ్రమించావు. కానీ దానివల్ల నిన్ను డిస్మిస్ చేసేదాకా వెళ్ళారని మాకెవరికి ఎందుకు చెప్పలేదురా? అమ్మా నువ్వు ఉండు, నీకు జరిగిందంతా తర్వాత చెప్తాను. ఎవరైతే అన్నయ్య మీద నేరం మోపారో వాళ్ళు నన్ను డబ్బుతో కొనాలని చూశారు. బట్ నేను వాళ్ళకి లొంగకపోవడం వల్ల నా మీద దెబ్బ కొట్టాలని ప్రయత్నించారు. అదంతా నేను మీకు చెప్పి డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదంతే. ఇప్పుడైతే నువ్వు ఆ విషయం పక్కన పెట్టేసి. పెద్దనాన్న, నేను ఏదో నష్టపోతానన్న భయంతో అన్నయ్యను అలా వదిలేయలేను. నాకేం జరిగినా పర్వాలేదు. ఇది కాకపోతే ఇంకొకటి. కానీ అన్నయ్య జైల్లో ఉంటే నేను ఇక్కడ మనశ్శాంతిగా ఎలా ఉంటా చెప్పండి? పోలీస్ స్టేషన్లో పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు అన్నీ బాగా తెలుసు. నేను దాన్ని బయటకు తీసుకురావడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఇప్పటికే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు దొరుకుతుందేమోనని ప్రయత్నిస్తున్నాను. ఆ పనిలోనే ఉన్నాను పెద్దనాన్న. మీరేం కంగారు పడకండి. అన్నయ్యను బయటకు తీసుకువచ్చే పూచి నాది. చూసావా రాజేశ్వరి, ఇంత జరిగినా వాడు రవిని ఎలా బయటకు తీసుకురావాలి అని ఆలోచిస్తున్నాడు. వాడి జీవితానికి ఉద్యోగానికి ప్రమాదం వచ్చినా లెక్క చేయడం లేదు. అది అభిమానం అంటే. అలాంటి వాణ్ణి ఇన్నాళ్ళు దూరం పెట్టావు. ఇంత ప్రేమని దూరం చేసుకున్నావు.
ఇంటికి తీసుకువద్దామంటే కూడా హేళన చేశావు. ఇప్పుడు చూసావా, భగవంతుడు తిరిగి తిరిగి నిన్ను వాళ్ళ చెంతకే చేర్చాడు. ఇప్పుడు నిన్ను వాళ్ళే ఆదరించారు. నువ్వు తనను అంత బాధ పెట్టినందుకు తన సాయమే తీసుకోవాల్సి వచ్చింది. కర్మ అనేది మనకు ఎప్పుడు తిరిగి వస్తుంది. ఒకళ్ళను పెట్టిన బాధ ఊరికే పోదు. అర్థమైందా? నేను సస్పెన్షన్లో ఉండడం వల్ల ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయడం చాలా కష్టంగా ఉంది పెద్దనాన్న. నేను ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నాను అని తెలిస్తే పోలీసులు చివరికి నన్ను కూడా సస్పెక్ట్ కింద రాసుకుంటారు. అలాని నేను వదిలేస్తానంటలేదు, కానీ టైం పట్టేలా ఉంది. అసలు రవి అన్నయ్య తప్పేం లేదు అని నిరూపించడానికి మనకి సాక్ష్యాలు కావాలి. వాటి గురించే నాకు అనుమానం ఉన్న చోట ఎంక్వైరీ చేయాలి అనుకున్నాను. సోదా చేస్తే విషయాలు బయటపడతాయి అనుకున్నాను, కానీ ఇంతలోనే నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. నేను చేయని నేరానికి ప్రగతి గారి వల్ల ఇలా ఇరుక్కోవాల్సి వచ్చింది. నేను ఎప్పుడూ నా డ్యూటీని దాటి ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోలేదు. అలాంటిది లంచం తీసుకున్నానంటూ దొంగ సాక్ష్యం పుట్టించి నన్ను ఇవాళ సస్పెండ్ అయ్యేలా చేశారు ఆవిడ. లేదంటే ఈ పాటికి ఈ కేసులో కొంత పురోగతి ఉండేది. అయితే నా సన్నిహితుల ద్వారా నేను కొంత ఎంక్వైరీ చేశాను. సాక్ష్యాలు సంపాదించడం తర్వాత సంగతి. ముందు అన్నయ్యని వెంటనే బయటకు తీసుకురావాలి కదా. బెయిల్ కావాలంటే కేస్ తన వైపు చాలా వ్యతిరేకంగా ఉంది కాబట్టి డబ్బులు ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందట. నేను నిన్నంతా ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమోనని చాలా ప్రయత్నాలే చేశాను పెద్దనాన్న, కానీ నా వల్ల కాలేదు. ఎందుకంటే కనీసం మనకి 10 లక్షలు కావాలి. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మీ పరిస్థితి తెలిసిందే. మీ ఆస్తులు అన్నీ సీజ్ చేశారు కదా. లేదంటే అసలు మనకి ఇది పెద్ద విషయమే కాదు. నా వరకు తీసుకుంటే నా బెయిల్ కోసమే ఈ ఇల్లు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఇక నా దగ్గర తాకట్టు పెట్టడానికి కానీ అమ్మకానికి కానీ ఏమీ లేవు. అందుకని బెయిల్ అమౌంట్ సర్దితే ఏదో ఒక విధంగా అన్నయ్యని ముందు బయటకు తీసుకురావచ్చు. సాక్ష్యాలు నెమ్మదిగా సంపాదించినా ముందు అన్నయ్య జైల్లో ఉండకుండా మన కళ్ళెదురకుండా ఉంటాడు. నిజమేరా, నువ్వు అన్నది నాకు అర్థమైంది. కానీ నువ్వన్నట్టు ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే, ఒకప్పుడు 10 లక్షలంటే తేలికగా ఉండేది. ఈరోజు డబ్బు విలువ బాగా అర్థమవుతోంది. ఏమో, తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా నాకు అంత అప్పిస్తారని అనుకోవడం లేదు. అయినా ప్రయత్నించి చూస్తాను. నా స్నేహితుల దగ్గర అడుగుతాను, ఎవరైనా సహాయం చేయగలరేమో. ఏమండి, స్టేటస్ స్టేటస్ అని వాళ్ళందరి చుట్టూ తిరిగాను. అయినా వాళ్ళని దూరం పెట్టి చాలా బాధ పెట్టాను. ఇప్పుడు ఒక్కరు కూడా మనకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు. నాకు కష్టం ఉంది అని తెలియకనే నన్ను దూరం పెట్టడానికి వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. నేను నిజమైన బంధం ఆప్యాయతకు అర్థం తెలుసుకున్నాను. ఇంత కష్టంలో కూడా గౌతమ్ మన రవి గురించి ఆలోచిస్తున్నాడు కదా. నిజంగా నేను ఇంతకాలం చేసిన తప్పేంటో నాకు అర్థమవుతోంది. నేనే కనుక వాళ్ళందరికీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోయుంటే ఇవాళ రవి ఇందులో ఇరుక్కునేవాడే కాదేమో. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని నడుచుకోవాలి, అంతేకాని స్టేటస్కి హోదాకి విలువ ఇవ్వకూడదు. నాకు ఈ విషయం చాలా ఆలస్యంగా అర్థమైంది. నేను లక్ష్మిని అందరినీ బాధ పెట్టాను. అందుకే ఇవాళ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందేమో. మీరన్నట్టు ఎవరినైతే బాధ పెట్టానో వాళ్ళ సాయం తీసుకునే ఇవాళ బతుకుతున్నాను. భగవంతుడు నాకు బాగా బుద్ధి చెప్పాడు అనిపిస్తోంది. మొదటి నుండే ఎవరి బుద్ధి ఏంటో తెలుసుకొని దూరంగా ఉంచాల్సింది. మన రవికి ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదు. ఇదంతా నా వల్లే జరిగింది. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం రాజేశ్వరి? సరే, అయినా ఇవన్నీ చర్చించుకోవడానికి ఇది సమయం కాదు. ముందు రవికి బెయిల్ ఎలా ఎక్కించాలో దాని గురించి ఆలోచించాలి. నేను వెళ్ళి నా స్నేహితులందరి దగ్గర అడిగి వస్తాను. నాకు పెద్దగా నమ్మకం లేదు, కానీ నమ్మకస్తులు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒకవేళ అందుబాటులో ఉంటే ఇస్తారు. అలా తన స్నేహితులందరినీ అడగడానికి వెళతాడు. కానీ అక్కడ కూడా తనకు ఎటువంటి సహాయము లభించలేదు. తను నమ్మకస్తులు అనుకున్న వాళ్ళ దగ్గర సమయానికి డబ్బు లేకపోవడంతో వాళ్ళు సాయం చేయలేకపోతారు. ఏమీ ఉపయోగం లేకపోయింది గౌతమ్. ఏమో, నాకు కూడా డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం అవడం లేదు. పాపం రవి, వాడిని చూస్తే నేను తట్టుకోలేను. అందుకే కనీసం ఒక్కసారి మాట్లాడడానికి కూడా వెళ్ళలేదు. ఎలాంటి వాడు ఇవాళ ఎలాంటి పరిస్థితికి వచ్చాడ్రా. దిగులు పడకండి పెద్దనాన్న. తప్పు చేస్తే బాధపడాలి. అన్నయ్య ఎటువంటి తప్పు చేయలేదు కదా. అలాంటప్పుడు మీరు ఇంతలా బాధపడకండి.
సమస్యలు వస్తాయి, కానీ వాటి పరిష్కారాలు కూడా వెనకాలే వస్తాయి. మీరు కంగారు పడకండి. నేను అన్నయ్యని కలిసి మాట్లాడే వస్తున్నాను. తనతో ఎప్పటికప్పుడు నేను టచ్లోనే ఉన్నాను. జరుగుతున్నవన్నీ గమనిస్తున్న మానస చాలా బాధపడింది. భర్త జైల్లో ఉండడం తనను చాలా కలిచివేస్తోంది. ఆలోచించగా మానసకు ఒక ఉపాయం తోచింది. తనను కష్టపడి పెంచి పెద్ద చేసిన బాబాయ్కి ఎన్నో ఆస్తులున్నాయన్న సంగతి మానసకు తెలుసు. అయితే ఈ పరిస్థితుల్లో బాబాయ్ తప్పకుండా తనకు సాయం చేస్తాడని అనుకుంది. అదే విషయం చెల్లెలతో మాట్లాడదామని గీతికకు ఫోన్ చేస్తుంది. జరిగిందంతా చెప్పి, బాబాయ్ని అడగవే, కనీసం అప్పుగా అయినా. తను ఎప్పుడు డబ్బు ఇస్తానన్నా నేను వద్దనేదాన్ని. నా సొంత డబ్బుతోనే నేను బతుకుతాను అనేదాన్ని. కానీ ఇప్పుడు డబ్బు అత్యవసరమైన పరిస్థితి వచ్చింది గీతిక. ఇప్పుడు మీ బావగారిని బయటకు తీసుకురావాలంటే మనం బాబాయ్ సహాయం తీసుకోవాల్సిందే. అన్నీ చక్కబడిన తర్వాత డబ్బు తిరిగిచ్చేస్తానని బాబాయ్తో చెప్దామనుకుంటున్నాను. ముందుగా నువ్వు ఒకసారి బాబాయ్ ఊళ్ళో ఉన్నారా లేరా, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో గమనించి నాకు చెప్తావని నీకు ఫోన్ చేస్తున్నాను. నువ్వు అప్పు అన్నావంటే బాబాయ్కి కోపం వస్తుందక్క. తను ఎప్పుడైనా మనని పరాయి వాళ్ళగా చూశాడా? ఈ రోజుకి నాకు ఏ అవసరం వచ్చినా సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. నేనే ఎప్పుడూ ఏమీ అడగడం లేదు. నా భర్త కూడా అటువంటి మనిషే. ఆయన కూడా ఎంత కష్టమైనా మనమే చదువుకోవాలి, కానీ ఎవ్వరినీ ఒక్క రూపాయి ఆశించకూడదు అంటారు. కానీ బాబాయ్ ఎప్పుడు కనిపించినా నీకేం కావాలి, ఏం చేస్తున్నావు అని అడుగుతూనే ఉంటాడు. సరేలే, ఏదేమైనా బాబాయ్ తప్పకుండా మనకు డబ్బు సాయం చేస్తాడక్క. నేను వెంటనే వెళ్ళి మాట్లాడి నీకు ఏ విషయమో ఫోన్ చేసి చెప్తాను. బాబాయ్, నాకు కొంత డబ్బు కావాలి. అంటే కొంచెం కాదు, పెద్ద మొత్తంలోనే. నీకు ఇబ్బంది ఏమీ లేకపోతే నాకు సాయం చేయవా? కనీసం అప్పుగానైనా ఇవ్వు. మాకు డబ్బు సమకూరిన తర్వాత నీ అప్పు నీకు తీర్చేస్తాం బాబాయ్. అబ్బో, పెళ్ళవ్వగానే గీతికలో చాలా మార్పు వచ్చిందే. అప్పుగా డబ్బు తీసుకుని నాకు అప్పు తీర్చేంత పెద్దదాన్ని అయిపోయావా? అవును, అంత పెద్ద మొత్తంలో డబ్బు నీకు అంత అత్యవసరంగా ఎందుకే? అదేంటంటే జరిగిందంతా చెప్తే మీరు చాలా బాధపడతారు. అక్క కోసం బాబాయ్, నా కోసం కాదు. తను చాలా ఇబ్బందుల్లో ఉంది. అనుకోని కష్టాలు వాళ్ళని చుట్టుముట్టాయి. ఇప్పుడు ఈ డబ్బు వాళ్లకు చాలా అవసరం బాబాయ్. తను వాళ్లకు తెలిసిన వాళ్ళందరినీ అడిగి చూశారు, కానీ వాళ్ళకి ఎక్కడా డబ్బు దొరకలేదు. అందుకే అక్కకు వెంటనే నువ్వే గుర్తొచ్చావు. మా మంచి చెడు చిన్నప్పటి నుంచి నువ్వే చూస్తూ వచ్చావు కదా, మా కోసం ఎప్పుడూ సాయం చేసావు. అందుకే నిన్ను అప్పడగాలని అనుకున్నాం. నువ్వెంతో మంచివాడివి, మమ్మల్ని సొంత కూతుళ్ళలా పెంచావు. అలా అని నీ దగ్గర నుంచి ఏదైనా సరే ఉచితంగా తీసుకోవాలి అని అనుకోవడం తప్పు కదా బాబాయ్. నీ మంచితనాన్ని మేము అవకాశంగా తీసుకోకూడదు. అందుకే అప్పుగా అన్నాను. అంతేకాని నేను నీకెప్పుడు కూతుర్నే, నిన్ను దూరం పెట్టాలని కాదు బాబాయ్. మానసకి అలాంటి పరిస్థితి వచ్చిందా? ఎంత ఉన్నింట్లో కోడలుగా వెళ్ళింది. ఆ విషయాలన్నీ నాకు వివరంగా తర్వాత చెప్తూ గాని. నేను నా కూతుళ్ళకి ఇచ్చాను అనుకుంటాను, మీరు అప్పు అనుకోండి. ఎవరిష్టం వాళ్ళది. మీరు సంతోషంగా ఉండడం తప్ప నాకేం కావాలమ్ములు. కాకపోతే ఒక చిన్న సమస్య వచ్చి పడింది. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు. ఈ మధ్యనే కొత్తగా ఒక చోట ఒక తోట కొనుగోలు చేశాను. అందులో మరమ్మతుల కోసం, దానికి కావలసిన కొండం కోసం చాలా డబ్బు ఖర్చు అయిపోయింది గీతిక. అందుకనే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కేవలం నా దగ్గర ఒక్కటే అవకాశం ఉంది, కానీ అలా చేస్తే నీకు అన్యాయం చేసినట్టు అవుతుంది. మరేం లేదమ్మా, నీ పెళ్లి చేసినప్పుడే నీ పేరు మీద కొంత డబ్బు, ఆస్తి నీకు చెందాలి, నీకు మేము ఇవ్వాలి అనుకున్నది రాసేశాను. కానీ అప్పుడు నువ్వు కానీ శివ కానీ డబ్బు గురించి ప్రస్తావన తీసుకురాలేదు. శివ కుటుంబం కూడా మన దగ్గర నుంచి ఎప్పుడూ రూపాయి ఆశించలేదు. అందుకే ఆ రోజు నీకు ఆ డబ్బు, ఆస్తి ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఏదో ఒకరోజు మీ పరిస్థితి బాగోలేనప్పుడు, లేదా ఏదైనా అభివృద్ధి కోసం డబ్బు కావాలని నువ్వు అవసరంలో ఉన్నప్పుడో
ఈ డబ్బు నీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో దాచిపెట్టి ఉంచాను. శివ తను కష్టపడి బతకాలని ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండాలని అనుకుంటాడు. అందుకే అతను ఎప్పుడు నిన్ను ఏమీ అడగలేదు. కానీ శివకు కూడా తెలుసు మీ అక్క పెళ్ళి ఎంతో వైభవంగా చేశాము అన్న సంగతి. అవునా? ఇప్పటిదాకా మీ అక్కకి ఆ సంగతి తెలీదు. వాళ్ళ అత్తగారు కట్నం అడిగితే అది కూడా ఇచ్చాను. కానీ మానసకు తెలిస్తే ఎక్కడ గొడవ చేస్తుందో అని వాళ్ళు రూపాయి కట్నం అక్కర్లేదు అని చెప్పారని చెప్పాను. అంత వైభవంగా పెళ్లి కూడా మనమే చేసాం. కానీ మీ అక్క ఒప్పుకోదని ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకున్నారని చెప్పాల్సి వచ్చింది. దానికోసం ఇవ్వాలనుకున్నవన్నీ కట్నం రూపంలోనూ ఆ రూపంలోనూ ఇచ్చేసాం. కానీ నీకోసం ఇవ్వాలనుకున్నది నా దగ్గర ఉండిపోయింది. ప్రస్తుతం నా చేతిలో డబ్బు అంటే అదే ఉంది. మరి ఆ డబ్బు కనుక ఇప్పుడు ఇచ్చేస్తే నీకు ఏదైనా అవసరం వస్తే వెంటనే నీకు ఉండదు. ఒకవేళ నువ్వు ఇంకా కొన్నాళ్ళు వేచి ఉండాల్సి రావచ్చు. చెప్పానుగా, డబ్బంతా తోట కోసం ఖర్చు అయిపోయింది. ఆ తోట మీద ఆదాయం మొదలయ్యే వరకు మళ్ళీ నేను నీకోసం డబ్బు చేర్చలేను. అందుకే నేను ఏం చేసినా నీకోసం అని రాసిన దాన్ని ఎప్పుడూ కలపలేదు. కానీ ఇప్పుడు అవసరం అంటున్నావు. అది లేకపోతే మానస చాలా కష్టం పడుతుందంటున్నావు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంతేనా? ఇందులో చేయడానికి ఏముంది బాబాయ్? నా కోసం అని దాచిపెట్టింది ఇవ్వండి, అదే అక్కకిస్తాను. కానీ తనకి ఈ సంగతంతా చెప్పొద్దు. అలా అని తెలిస్తే తను ఊరుకోదు. మళ్ళీ ఏదో ఒకరోజు మీరు నా కోసం డబ్బు సమకూరిన తర్వాత ఇవ్వచ్చు. అయినా నాకేం అవసరం ఉంది బాబాయ్? నాకేమీ అవసరం లేదు. ఆ అక్క కష్టంలో ఉండగా తనకు ఉపయోగించిన డబ్బు నా దగ్గరుండి ప్రయోజనం ఏంటి చెప్పండి? శివకు ఒక స్కూల్ పెడదామనుంది. దానికోసం అక్కడ అప్పు దొరుకుతుందేమో అని ప్రయత్నిస్తున్నాడు. ఈ డబ్బు మా కోసం మీరు దాచి ఉంచారని తెలియదు కాబట్టి మేము ఎప్పుడూ మిమ్మల్ని అడగాలని కూడా అనుకోలేదు. మీరు నాకు ఆ డబ్బు అయితే ఇప్పించండి. నేను శివతో మాట్లాడి తను కూడా ఒప్పుకుంటే అదే డబ్బుని అక్కకి పంపిస్తాను. ముందు బావగారు బయటికి రావడం ముఖ్యం. తను పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది. ఈ పరిస్థితుల్లో మా అభివృద్ధి కోసం, మా సంతోషం కోసం అది అలా ఉన్న పట్టించుకోకుండా మా పనులు మేము చేసుకుని బతకలేం కదా. మీరు ఎంతో గొప్పవారు బాబాయ్. మా కోసం ఇంత చేశారు. అక్కకు ఏ లోటు లేకుండా ఉండాలని అంత ఘనంగా పెళ్లి చేసి పంపించారు. నా కోసం ఇంత డబ్బు దాచి ఉంచారు కాబట్టే ఇప్పుడు దాని కష్టంలో నేను సహాయం చేయగలుగుతున్నాను. మీకు మేము జీవితాంతం రుణపడి ఉంటాం. ఇంకో మాట, నేనేదో మాట వరుసకు అన్నానే కానీ మళ్ళీ నా కోసం మీరు డబ్బు కూడబెట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే చేశారో అది చాలా గొప్పది. అంతకు మించి మీ నుంచి ఆశించడం మహాపాపమే అవుతుంది. మీరు నా కోసం ఇచ్చిన డబ్బు అక్కకి వాడడం నాకెంతో సంతోషం. మా అవసరాలకి డబ్బు మళ్ళీ ఏదో ఒక విధంగా సమకూరుతుందని నమ్మకం ఉందిలేండి బాబాయ్. ఏం పర్వాలేదు. అక్కకు తెలిస్తే బాధపడుతుంది కాబట్టి తనకి మాత్రం చెప్పొద్దు. అలా అని గీతిక డబ్బు తీసుకుని ఇంటికి వెళుతుంది. కాకపోతే శివ ఏమనుకుంటాడో అన్న ఒకటే ఒక బాధ తనను వేధిస్తుంది. శివతో జరిగిందంతా చెప్తుంది. ఇందులో ఆలోచించడానికి ఏముందిలే గీతిక. మీ అక్క అంత కష్టంలో ఉంటే మనం స్కూల్ కోసం ఈ డబ్బు వాడుకోవడం న్యాయం కాదు. ఎక్కడా వాళ్ళకు డబ్బు దొరకడం లేదంటున్నావు. మన చేతిలో డబ్బు ఉండి కూడా ఇవ్వకపోవడం ఎంత తప్పు. ఏదో ఒకరోజు మళ్ళీ వాళ్ళు ఆ సమస్యల నుంచి బయటపడ్డాక మన డబ్బు మనకి ఇచ్చేస్తారు. వాళ్ళ అత్తగారికి స్టేటస్ కోసమే తప్ప డబ్బు ఎవరి దగ్గర నుంచి లాక్కోవాలన్న ఉద్దేశం మాత్రం లేదు. మనను మనుషులుగా గుర్తించకపోయినా పర్వాలేదు, గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, చివరకు ఈ డబ్బు కూడా మనకు తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు. మీ అక్క చెల్లెళ్ళ బంధం వాళ్ళ అత్తగారు అర్థం చేసుకుంటే అంతే చాలు. ఇది మన కర్తవ్యం అనుకుని చేద్దాం. ఫలితాన్ని భగవంతుడి మీదే వదిలేద్దాం. ఏం జరుగుతుందో. ప్రస్తుతానికి ఈ డబ్బు వాళ్లకు చాలా అవసరం. నువ్వు నన్ను అడగాల్సిన పనుందా? ఈ పాటికి ఎప్పుడో నువ్వు నిర్ణయించుకుని ఉండాల్సింది. చాలా థ్యాంక్స్. మీరు ఇంత బాగా అర్థం చేసుకుంటారని నేను అనుకోలేదు. మీకు స్కూల్ పెట్టాలన్నది మీ ఆశయం కదా. అందుకే మీ ఆశయాన్ని తెలిసి కూడా నేను ఈ డబ్బును అక్క కోసం ఇవ్వడం సరైన పని కాదేమో అని ఆలోచించాను. అంతే. చాలా చాలా థ్యాంక్స్ అండి. గీతిక చాలా సంతోషపడి మానసకు డబ్బు పంపించింది. ఆ డబ్బు బాబాయే ఇచ్చాడని, అప్పు అనుకోవద్దని మరీ చెప్పాడని
తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడని చెప్పింది. ఈ సంగతులేమీ తెలియని మానస డబ్బు మామగారికిచ్చి భర్తను విడిపించింది. దేవుడి దయ వల్ల రవి బయటపడ్డాడు. ఇదిలా ఉండగా ఒకరోజు గౌతమ్ని ముఖేష్ స్నేహితుడు వంశీ ఒకచోట రహస్యంగా కలవమని కబురు పంపిస్తాడు. అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు గౌతమ్కి. అయితే ముఖేష్ స్నేహితుడు అనగానే తనకు ఏదో ఒక ఆధారం దొరుకుతుంది అని ఆశపడ్డాడు గౌతమ్. సార్, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. అందుకే వేరెవరిని నమ్మలేను అని అనిపించి మీతోనే ఈ విషయం చెప్పాలని ఇక్కడికి రమ్మన్నాను. ఏం చెప్పాలి నాతో నువ్వు? అయినా నేనెవరో నీకు తెలుసా? నా మీద నీకు రెస్పెక్ట్ ఉందా? అవును సార్, ఎందుకంటే మీరు ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ అయ్యుండి కూడా ప్రగతి ఆంటీ మిమ్మల్ని ప్రలోభానికి గురిచేసిన డబ్బు తీసుకోకుండా న్యాయం కోసం పోరాడారు. అందులోనే మీరు సస్పెన్షన్కి కూడా గురయ్యారని తెలిసింది. అందుకే మీ పట్ల నాకు చాలా గౌరవం ఏర్పడింది, నమ్మకం కూడా కుదిరింది. అది మీ అన్నయ్యకు సంబంధించిన విషయం కాబట్టి మీరు తప్పకుండా కేర్ తీసుకుంటారు. అందుకే మిమ్మల్ని కలుస్తున్నాను. నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను మెసేజ్ పెట్టినట్టుగా నేను ముఖేష్ స్నేహితుడిని. మా నాన్న వాళ్ళ నాన్న చాలా మంచి ఫ్రెండ్స్. అలాగే మేము కూడా ఫ్రెండ్స్ అయ్యాం. మేము వాళ్ళంత రిచ్ పర్సన్స్ కాదు, కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళమే. కానీ వాళ్ళ నాన్న చాలా మంచివారు. తను ఎంత ఎదిగినా పాత స్నేహితుడిని మర్చిపోలేదు. అలాగే ముఖేష్ నాతో కూడా స్నేహంగానే ఉంటూ ఉంటాడు. కానీ ఎప్పుడూ నాకు రెస్పెక్ట్ ఇవ్వడు. నేనంటే తనకు చులకన భావం ఉంది, మాకు డబ్బు లేదని. అయినా చిన్ననాటి స్నేహితుడు కనుక ఎప్పుడూ తనని వదలకుండా మాట్లాడుతూ ఉంటాను. కానీ రవి గురించి నాకు బాగా తెలుసు. రవి చాలా మంచివాడు. తను ఎప్పుడూ మోసం చేయాలనుకునే స్వభావం కలవాడు కాదు. ఈ కేసు గురించి తెలిసిన వెంటనే ఏం జరిగిందో కనుక్కోవాలన్న ఆతురంతో ముఖేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రవి ఏ తప్పు చేసి ఉండడని, తన మీద ఎటువంటి కేసు పెట్టొద్దని ముఖేష్కి నచ్చ చెప్పాలని అనుకున్నాను. సరిగ్గా నేను వెళ్ళిన సమయానికే ముఖేష్ ప్రగతి ఆంటీ మాట్లాడుకుంటున్నారు. అమ్మా, రేపు గౌతమ్ ఇక్కడికి సౌదాకి వస్తాడట. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ డబ్బు నగలు ఇక్కడ దొరికాయంటే మనం అడ్డంగా బుక్ అయిపోతాం. వీటిని అత్యవసరంగా ఎక్కడైనా దాచిపెట్టాలి. అసలు గౌతమ్ నుంచి మనం ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు. మన టైం అస్సలు బాగాలేదమ్మా. లేకపోతే రాక రాక ఆ రవి తమ్ముడే ఈ కేసుని చూడటానికి పోలీసుగా రావాలా? మరెవరైనా అయ్యుంటే మనం చాలా తేలిగ్గా మేనేజ్ చేసేవాళ్ళం. అసలే అతను చాలా నిజాయితీ గల వ్యక్తట. పైగా రవికి తమ్ముడు. ఇంకా ఈ పరిస్థితుల్లో మనని ఎల్లొకలా బయట పెడతాడేమోనని నాకు భయంగా ఉంది. నువ్వేమీ భయపడకు, వాడి సంగతి నేను చూసుకుంటానులే. సరే, ఏదైనా ఈ డబ్బు మాత్రం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. ఎక్కడ పెట్టాలో మనం బాగా ఆలోచించాలి. ఆ తర్వాత సౌదాకి వచ్చినప్పుడు ఆ గౌతమ్తో నేను మాట్లాడతాను. ఎంత అన్నయ్య అవుతున్నా కూడా వాళ్లకు బంధాలు చాలా ఏళ్ల నుంచి లేవు. ఈ రాజేశ్వరి స్టేటస్ కోసం తన సొంత చెల్లెల్నే దూరం పెట్టింది. వాళ్ళ మొహం కూడా ఎప్పుడు చూసిన పాపాన పోలేదు. వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అలాంటప్పుడు మనం ఓ రూపాయి పాడేస్తామంటే ఆటోమేటిక్గా మన వైపు తిరిగిపోతారు. ఏ విధంగా ఇంకా రాజేశ్వరి కోసం ఆలోచించి వాళ్ళ తరపున పనిచేస్తాడు చెప్పు? గౌతమ్ సంగతి నేను చూసుకుంటాను. అయితే మన ఇంట్లో డబ్బు నగలు మాత్రం దొరకకూడదు. ఇదంతా వింటున్నాడు వంశీ. వంశీ రాకను గమనించి ప్రగతిని లోపలికి వెళ్ళిపోమ్మని చెప్పాడు ముఖేష్. వెంటనే ముఖేష్కి ఒక ఆలోచన వచ్చింది. ఒరే వంశీ, భలే సమయానికి వచ్చావురా నువ్వు. నిజంగా నా పాలిట దేవుళ్ళ కనిపిస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? అయినా నువ్వు ప్రగతి ఆంటీ మాట్లాడుకున్నది వింటుంటే నాకు మతిపోతోంది. అంటే ఇదంతా మీ ఇద్దరు కావాలని చేశారా? అన్యాయంగా రవిని ఇరికించారా? పైగా ఇప్పుడు ఎలా బయటపడాలి అని ఆలోచిస్తున్నారా? చాలా తప్పురా. నేను ముందే అనుకున్నా రవి అలాంటి పని చేసుండడు అని. బహుశా నువ్వు పొరపాటు పడుతున్నావేమో. కాదని చెబుదామని రవి మీద ఎటువంటి కేసు పెట్టొద్దని నీకు నచ్చ చెప్పాలని వచ్చానురా. ఇదంతా వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. ముఖేష్, ఎందుకురా ఇలాంటి పని చేస్తున్నావు? పాపం రా రవి, నిన్నెంతో నమ్మాడు.
నమ్మితేనే కదరా మోసం చేసేది. ఈ నీతులని నాకు చెప్పక కానీ జరిగిందంతా తెలిసిపోయిందిగా. ఏదైనా మంచికే అయ్యింది. రేపు ఇక్కడికి వాళ్ళ తమ్ముడు సోదాకొస్తాడు. అప్పుడు ఇక్కడ డబ్బు నగలు దొరకకూడదంటే నా చేతిలో ఉన్నది ఒకే ఒక్క ఉపాయం. ఈ డబ్బు నగలు నువ్వు నీతో పాటు తీసుకువెళ్ళు. నీ మీద ఎవరికీ అనుమానం రాదు. వాడికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంతమంది ఇళ్లలో సోదా చేస్తారు? అది అసాధ్యమైన పని. కాబట్టి డబ్బు ఎక్కడుందో కనుక్కోవడం వాళ్ళ వల్ల కాదు. నువ్వంటే చాలా అమాయకుడివి కదా, ఎవరికి నీ మీద అనుమానం కూడా రాదు. ఈ కేసు నుంచి కొంచెం బయటపడిన తర్వాత అది నీ దగ్గర నుంచి తీసేసుకుంటానులే. అమ్మో, ఏమంటున్నావురా? అసలే నువ్వు తప్పుడు పనిచేస్తున్నావు. అది చాలదన్నట్టు ఇందులో నన్ను కూడా ఇరికిస్తున్నావా? ఆపరా. నీ టైం బాలేక సరిగ్గా మేము మాట్లాడుకునే సమయానికి ఇక్కడికి వచ్చావు. మేము ఏం చేశామో అన్న సంగతి అంతా నీకు తెలిసిపోయింది. ఇప్పుడు నిన్ను ఈ విధంగా నేను భయం చేయకపోతే నువ్వు ఈ విషయం వెళ్ళి బయట చెప్పేస్తే అప్పుడేం చేయాలి? నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు ఇప్పుడు నీతో పాటు తీసుకువెళ్ళకపోయినా ఏదో ఒక విధంగా వీటిని నీ ఇంట్లో పెట్టించగలను. నిన్నే బయట పెట్టి నువ్వే దొంగతనం చేసావని కూడా చెప్పించగలను. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఈ విషయం నీకు తెలిసింది కాబట్టి నిన్ను ఏదో ఒక విధంగా నోరు మూయించడమే నా పని. ఇప్పుడు నీకు మర్యాదగా చెప్తున్నాను, విన్నావనుకో నీ మీద ఎటువంటి కేసు లేకుండా నేను జాగ్రత్తగా కాపాడతాను. వినకుండా వెళ్ళిపోయావనుకో రేపటికి ఈ డబ్బు నగలు నీ ఇంట్లో ఉంటాయి. పోలీసులు నిన్ను తీసుకువెళ్ళడానికి ఇంటికి వస్తారు. చూసుకో మరి. ఒరే ముఖేష్, ఇది అన్యాయం రా, చాలా అన్యాయం. ఏదో 4 మంచి మాటలు చెబుదామని వస్తే స్నేహితుడిని చూడకుండా నన్ను ఇరికిద్దామని చూస్తావా? ఇప్పుడు నేను తీసుకువెళ్ళినా కూడా ఏదో ఒక విధంగా ఇది బయటపడితే నేరం నా మీదే పడుతుంది కదరా. నేను అనవసరంగా ఇరుక్కున్నట్టు అవుతుంది. అది కాక నువ్వు చేసే అన్యాయమైన పనికి నేను సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఎందుకురా నన్ను ఇందులో ఇరికిస్తున్నావు? చెప్పాగా, నీ టైం బాగాలేదు, నువ్వే వచ్చి ఇరుక్కున్నావు. నేనే నిన్ను ఇరికించాలనుకోలా. కానీ విషయమంతా తెలిసిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి పోలీసులతో చెప్పవని గ్యారెంటీ ఏంటి? అందుకైనా డబ్బంతా మీ ఇంట్లో పెట్టించి నువ్వే అంతా చేసావని నీ మీదకు తోసేయగలుగుతా కూడా. ఎక్కువగా ఆలోచించుకు. మాట్లాడకుండా నాకు సాయం చేసావో నీ మీద ఎటువంటి అనుమానం రాకుండా పోలీసులకి నీపై ఫోకసే లేకుండా నేను చూసుకుంటాను. మా ఇంట్లో డబ్బు దొరకకపోతే చాలు, న్యాయం అన్యాయం అంటూ రవి తరపు నిలబడ్డావనుకో నువ్వు ఇరుక్కుపోతావు. ఏదో మాట్లాడదామని వెళితే అందులో నన్ను ఇరికిచ్చి ఆ డబ్బు నగలు నాకు ఇచ్చి బలవంతంగా పంపించాడు. నా గురించి ఎవరికీ తెలియదు కాబట్టి నేను సేఫ్గానే ఉండుండొచ్చు. కానీ ముఖేష్ ఇలా చేస్తున్నాడని తెలిసి కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా కూడా నాకేమీ తెలియదు అన్నట్టు ఉండడం నా వల్ల కాలేదు. అది కాక అది ఉన్నంతసేపు నాకు నిద్ర పట్టడం లేదు. ఎట్నుంచి ఎటొచ్చినా నేను ఇరుక్కుపోతానన్న భయం, ఒక పక్క రవి జైల్లో ఉన్నాడు అన్న బాధ. అందుకే ఎవరికి చెప్పాలా అని ఆలోచిస్తే మీరు గుర్తొచ్చారు. మీకు చెబితే ఏదో ఒక విధంగా దీని నుంచి బయటపడేస్తారని ఆశించాను. చూడండి, నేను సాక్ష్యం చెప్తాను. వాళ్ళు మాట్లాడుకున్నదంతా నేను క్లియర్గా విన్నాను. పైగా డబ్బు నగలు నా దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆధారాలకు కూడా పనికొస్తాయి. ఏదో ఒక విధంగా మీరు దీని నుంచి రవిని బయటకు తీసుకురండి సార్. పాపం, తను చేయని తప్పులో ఇరుక్కుపోయి జైల్లో పడ్డాడు. రవి చాలా మంచివాడు. అంకుల్ కూడా మమ్మల్ని ఎప్పుడు తక్కువ చేసి వాళ్ళు మాట్లాడిందే లేదు. కానీ ముఖేష్ ఇంత పని చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు సార్. గౌతమ్ ఆశ్చర్యంగా వింటున్నాడు. కానీ చాలా సంతోషం వేసింది మనసులో. తాను ఎటువంటి పని చేయలేకపోతున్నాను అని బాధపడుతున్న సమయంలో దేవుళ్ళ వచ్చాడు వంశీ, సాక్ష్యాధారాలతో సహా. ఇదొక మెరాకిల్లా అనిపించింది గౌతమ్కి. చాలా సంతోషంగా తన దగ్గర నుంచి ఆధారాలన్నీ సేకరించి జాగ్రత్త పెట్టాడు. అనుకున్నట్టుగానే తన సన్నిహితుల ద్వారా సాక్ష్యాలను ఆధారాలను జాగ్రత్తగా సబ్మిట్ చేసి రవి తప్పేమీ లేదు అని నిరూపించి తనను బయటకు తీసుకురాగలిగాడు. తనపై ఎటువంటి కేసు లేదు అని తీర్పు ఇవ్వడం జరిగింది. తప్పు చేసిన వాళ్ళు ప్రగతి, ముఖేష్ జైలుకు వెళ్ళక తప్పలేదు. అందరూ చాలా సంతోషపడ్డారు. రవిపై పడ్డ నింద తొలగిపోయింది. అలాగే వాళ్ళ ఆస్తి, ఇల్లు అన్నీ తిరిగొచ్చాయి. రాజేశ్వరి ఊపిరి పీల్చుకుంది.
దీని నుంచి ఇంత తేలిగ్గా బయటపడతామని వాళ్ళెవ్వరూ ఊహించలేదు. నిజంగా భగవంతుడు దయ అంటే ఏంటో ఆ రోజు రాజేశ్వరికి కూడా బాగా అర్థమైంది. దానికోసం ఏ స్టేటస్ ఉన్న వ్యక్తులు అవసరం లేదు, డబ్బుతోనూ పనిలేదు. మనం నిజాయితీగా ధర్మంగా ఉంటే చాలు అనిపించింది రాజేశ్వరికి కూడా. గౌతమ్కి లక్ష్మికి తన తరపున కృతజ్ఞతలు తెలుపుకుంది. తను వాళ్లను బాధ పెట్టిన దానికి క్షమాపణలు కోరింది. లక్ష్మి, నిన్నెంతో బాధ పెట్టాను. మా ఇంటికి వస్తే అవమానించాను. కానీ నువ్వు అమ్మలా నన్ను ఆదరించావే, అవేవి మనసులో పెట్టుకోలేదు. నువ్వు చాలా గొప్పదానివి లక్ష్మి. నిన్నంత బాధ పెట్టినందుకే నేను ఇలాంటి పరిస్థితులన్నీ చూడాల్సి వచ్చిందేమో. నేను మీ విలువ తెలుసుకోలేకపోయాను. ఈ రోజున నన్ను ఈ కష్టం నుంచి బయటపడేసింది నా స్టేటస్ కాదు, డబ్బు కాదు, మీ అందరి మంచితనము. నేను ఆ విషయం బాగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇంకవన్నీ వదిలేయక్క. పోనీలే, ఇప్పటికైనా నువ్వు మాతో కలుస్తున్నావు కదా, మాకంతే చాలు. ఎప్పుడెప్పుడు మనందరం ఒక్కటిగా ఉంటామో, అన్నీ కలిసి సంబరంగా ఎప్పుడు చేసుకుంటామో అని మేమందరం ఎదురు చూసాం. గౌతమ్ రవిని చాలా మిస్ అయ్యేవాడు. గౌతమ్కి పెళ్లి చేయాలనుకున్నాం, కానీ మీరెవ్వరూ లేకుండా, రవి రాకుండా పెళ్లి చేసుకోవడం ఎలా అని గౌతమ్ చాలా బాధపడేవాడు. ఇప్పుడు ఆ బాధ లేదు. గౌతమ్కి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామక్క. పెళ్లి పెద్దలు మీ ఇద్దరే. అబ్బా, ఎంత బాగా చెప్పావు లక్ష్మి. తప్పకుండా చేద్దాం. మా రవి పెళ్లికి ఎలాగూ మిమ్మల్ని పిలవలేదు. నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో ఇప్పుడు అర్థమవుతోంది నాకు. ఏమండి, మనకింత సాయం చేశారు కదా మానస వాళ్ళ బాబాయ్ గారు, ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్పి డబ్బు పంపించేద్దాం. ఇవాళ మనకు అన్నీ తిరిగి వచ్చేసాయి కదా. సరేనని బాబాయ్కి ఫోన్ చేశాడు. ఫోన్ తీసి జరిగిందంతా చెప్పాడు తను. ఆ డబ్బు తనది కాదని, తనకు తిరిగి ఇవ్వాల్సిన అవసరమే లేదని. రాజేశ్వరి, అసలు విషయం తెలిసిందా? ఈ డబ్బు గీతికదట. గీతిక కోసం వాళ్ళ బాబాయ్ దాచి ఉంచిన డబ్బు. తనకు ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా పనికొస్తుందని తన పేరు మీద కొంత డబ్బు ఆస్తులు రాసిపెట్టాడు వాళ్ళ బాబాయ్. ఆ విషయం చెప్పినా గీతిక అక్క కష్టం తీర్చడం కంటే తనకి ఏది ముఖ్యం కాదు అని చెప్పి తన కోసం దాచి ఉంచిన డబ్బుని మానసకు ఇచ్చేసిందట. ఆ విషయం తెలిస్తే మానస ఎక్కడ వద్దంటుందోనని బాబాయ్ ఇచ్చాడని చెప్పింది. పైగా తిరిగి ఇవ్వక్కర్లేదన్నాడని కూడా చెప్పిందట. అంటే గీతిక మళ్ళీ ఈ డబ్బు తనకు తిరిగి రాకూడదు అని అనుకుంది. చూడవే, వాళ్ళ అక్క చెల్లెళ్ళ అనుబంధం. పాపం, వాళ్ళిద్దరినీ దూరం చేసావు. మనం అంత కష్టంలో ఉంటే రూపాయి లేకపోయినా తన కోసం దాచి ఉంచిన డబ్బును ఆస్తిని చిటికలో వదులుకోగలిగారు వాళ్ళిద్దరూ. ఎంత గొప్పవాళ్ళు. చెప్పాలంటే మనకంటే వాళ్ళే గొప్పవాళ్ళు కదూ. అవునా, నిజమే, మనకంటే వాళ్ళే గొప్పవాళ్ళు. నేను అహంకారంతో అందరినీ దూరం చేసుకుంటే వాళ్ళు మంచి మనసుతో అన్నీ వదులుకునైనా మనుషుల్ని దగ్గర చేసుకుంటున్నారు. ప్రేమ అభిమానాలు పంచుకుంటున్నారు. మానసకి కూడా ఇక నుంచి నేను ఎటువంటి ఆంక్షలు విధించనండి. గీతకి ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇక్కడే మనతో పాటు ఉండిపోవచ్చు కూడా. నేను ఇకెప్పుడు ఎవరి స్టేటస్ గురించి వేలెత్తి చూపను, మాట్లాడను. మానసకి విషయమంతా చెబుదాం. మనం గీతికకు డబ్బు తిరిగి ఇచ్చేద్దాం. తన జీవితంలో తను స్థిరపడడానికి ఈ డబ్బు ఎంతో అవసరమవుతుంది. తను కాదన్నా మనం పెద్దవాళ్ళుగా ఆ డబ్బు తిరిగి ఇవ్వడమే సరైన పని, అంతేగా? సరిగ్గా చెప్పావు. తప్పకుండా తనకు ఆ డబ్బు తిరిగిద్దాం. శివకి ఒక స్కూల్ పెట్టాలన్న కోరిక ఉందిట. ఈ డబ్బుతో వాళ్ళు వాళ్ళ కళను నెరవేర్చుకుంటారు. ఒక చిన్న విషయం తెలుసుకోవడానికి మన జీవితం అంతా అల్లకల్లోలం కావాల్సి వచ్చింది. పోనీలే, ఇకనైనా నువ్వు నిజాన్ని అర్థం చేసుకున్నావు. నీ చెల్లెల్ని, మానస చెల్లెల్ని కూడా దగ్గరికి తీసుకున్నావు. తనకు జీవితకాలం బాధ లేకుండా విముక్తి దొరికింది. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు లక్ష్మిని దూరం పెట్టినట్టే ఎక్కడ గీతకని కూడా జీవితాంతం దూరం పెడతావోనని బిక్కుమంటూ మానస ఎప్పుడూ మనసులో బాధపడుతూ ఉండేది. ఇప్పుడు తనకు ఆ బాధ తీరిపోయినట్టే. ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ ఎలా కలిసి పెరిగారో అలాగే కలిసిమెలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలి. అదే కదా మన కోరిక. జరిగిందంతా మానసకు కూడా చెప్పి గీతికను రమ్మని
తనకు డబ్బు తిరిగిస్తారు. తను వద్దన్నా రాజేశ్వరి ఊరుకోలేదు. తన సొంత తల్లి ఇస్తుంది అనుకుని తీసుకోమని గీతికను మాట్లాడనీయకుండా చేసింది. అలా ఆ కుటుంబం అంతా చాలా సంతోషంగా ఆ క్షణాన్ని ఆస్వాదించారు. రాజేశ్వర్లో వచ్చిన మార్పుకు ఇంటిల్లిపాది సంతోషించారు. ఆ తర్వాత ఎప్పుడూ రాజేశ్వర్ నోటి నుంచి స్టేటస్ అనే మాట రాలేదు. గౌతమ్ మీద అబద్ధపు సాక్ష్యం చెప్పినవాడు దొరికాడు నాన్న. వాణ్ణి పట్టుకుని 4 తగిలించి నిజం చెప్పించారు పోలీసులు. గౌతమ్కి సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళీ తన జాబ్ తనకి ఇచ్చేశారు. ముందు జైలు నుంచి బయటికి రాగానే నేను ఈ పని చెయ్యాలని అనుకున్నాను. అందుకే వాడెవడో కనుక్కుని ఆ ఏరియాలో నిఘా పెట్టాను. అదృష్టం బాగుండి వాడు దొరికాడు. పాపం మన కోసం మంచి చేద్దామని వచ్చి గౌతమ్ ఎక్కడ ఇరుక్కుపోతాడా అని కంగారు పడ్డాను. తన మీద పడిన మచ్చ తొలగిపోవడం చాలా సంతోషంగా ఉంది. ఏ కష్టం నుంచైనా బయటపడాలంటే నిజం, నిజాయితీ, ధర్మం ఉండాలే తప్ప మిగతావి ఏవున్నా ఇవి లేనప్పుడు వ్యర్థమే. మీరేమంటారు? రాజేశ్వర్ లాంటి వ్యక్తుల్ని మీ జీవితంలో ఎప్పుడైనా చూసారా? అయితే కింద కామెంట్ చేయండి. కథ నచ్చింది కదూ? తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో త్వరలోనే కలుద్దాం.